అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శ్రీ వాసుదేవ నమోస్తుతే. కృష్ణాతీరే కోకిలా కేళికీరే గుంజాపుంజే దేవ పుష్పాదికుంజే కంబుగ్రీవౌ క్షిప్తబాహూ చరంతౌ రాధాకృష్ణౌ మంగళం మే భవేతాం. రాధాకృష్ణౌ మంగళం మే భవేతాం. వైదగ్ధ్య సింధురనురాగరసైక సింధు వాత్సల్య సింధురతిసాంద్ర కృపైక సింధు లావణ్య సింధురమృతఛవి రూప సింధు శ్రీరాధికా స్ఫురతు మే హృది కేళి సింధు. శ్రీరాధికా స్ఫురతు మే హృది కేళి సింధు. ప్రీతిరివ మూర్తిమతి రససింధోస్సార సంపదివ విమలా వైదగ్ధీనాం హృదయం కాచన బృందావనాధికారిణీ జయతి. బృందావనాధికారిణీ జయతి. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే రాధే. 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 నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. పావనమైన యమునా నదీమ తల్లికి, బృందావన దేవతకు, శ్రీ రాధాకృష్ణ బ్రహ్మమునకు నమస్కరించుకుంటూ
స్వామి చరణాల చెంత మనం చెప్పుకు వస్తున్న శాండిల్య సూత్రం ఆధారంగా చెప్పుకున్న భక్తి విషయములు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సాధనకు ముఖ్యమైనటువంటివి అటువంటి అంశములు చెప్పుకుంటున్నాం. ఇది భాష్యకారులైనటువంటి స్వప్నేశ్వరాచార్యుల వారు నారాయణ తీర్థుల వారి యొక్క వాక్య సహాయంతో చెప్పుకొస్తున్నటువంటి అంశములు. నిన్నటి రోజున మనం చెప్పుకున్న సారభూతమైన అంశం ఏంటంటే భక్తి అనగా పరమాత్మయందు అనురక్తి, అది పరమమైన అనురక్తి, ఇది పరాభక్తి అని చెప్పారు. ఇది దీనికే సిద్ధభక్తి, సాధ్య భక్తి అని రెండు పేర్లు చెప్పుకోవచ్చు. సాధించవలసినది సిద్ధి అనేది ఏదో అది పరాభక్తి, దాన్ని సహకరించేవి గౌణాది భక్తులు. ఈ పరాభక్తి యొక్క ఉత్కృష్టత ఇదే ముక్తి హేతువు, సాక్షాన్ముక్తి హేతువు పరాభక్తి అని ప్రతిపాదించదలుచుకున్నాడు ఇద్దరు. అంటే భక్తి తర్వాత జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షము, కానీ జ్ఞానం సాక్షాత్ముక్తి హేతువు, భక్తి క్రమహేతువు అనేటువంటి సిద్ధాంతాన్ని అంగీకరించకుండా భక్తి వల్లనే ముక్తి, జ్ఞానం కూడా భక్తి బలపడడానికి సహకరించేదే, పరాభక్తికి సహకరించేదే జ్ఞానం అని చెప్పదలుచుకున్నాడు. భక్తి చేతనే నేరుగా ముక్తి, నేరుగా ముక్తినిచ్చే భక్తి పేరు పరాభక్తి. దానికి ముఖ్య భక్తి అని, ఏకాంతిక భక్తి అని, రకరకాల అవ్యభిచారిణి భక్తి అని, అనన్య భక్తి అని వివిధములైన నామములు ఉన్నాయి. ఇది సాక్షాన్ముక్తి హేతువు. దానికి ప్రమాణములుగా ఒకవైపు శృతి స్మృతి రెండూ చెప్తూ ఉన్నారు. శృతి అనగా వేదము, వేదము వేదాంతము కలిపి శృతి అని చెప్పుకోవాలి. ఇక స్మృతులు అనగా పురాణములు కానీ, భాగవతాదులు కానీ, భారతం కానీ ఏవైనా స్మృతులను చెప్పబడతాయి. ఆ విధంగా భగవద్గీతా వచనములు కూడా ఉపనిషత్ సారభూతములు కనుక వాటిని కూడా ఉటంకిస్తూ ఇంతవరకు ఎన్నో విషయములు చెప్పుకున్నాం. అటువంటి పరమ ప్రేమ లభించాలి అంటే అంత తేలిక కాదు, అది సాధనజం. సాధనజం అనగానే దానికంటూ సాధన ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ. అంటే పరాభక్తి రాదని కాదు, సాధన వల్ల వస్తుంది, కానీ సాధనజం. సాధనజం తర్వాత ఉండవలసింది ఈశభక్త ప్రసాదజం, భగవద్భక్తుల యొక్క అనుగ్రహం. మూడవది భావజం, నాలుగవది ఈశప్రసాదజం. నేను ఇట్నుంచి వచ్చాను సాధనాపరంగా ఆలోచిస్తూ, అట్నుంచి వస్తే ఈశప్రసాదం, ఈశప్రసాదజం అనేటువంటిది లభించింది. అలాంటి వారు ఎవరు అంటే వాళ్ళు చరిత్ర మనం పరిశీలిస్తే వాళ్ళు పెద్ద శాస్త్రములు చదివిన వాళ్ళు కాదు, పెద్ద పెద్ద జపతపాలు చేసిన వాళ్ళు కారు, అయినా వాళ్ళకి ఈశ్వరుడిపై అంత పరాభక్తి ఎందుకు కలిగిందంటే ఈశప్రసాదజం అని వాళ్ళకి చెప్పుకున్నాం. అలాగే భావజాతుల గురించి నిన్న నిర్వచనంలో గుర్తున్నాయి. అదేవిధంగా పరమాత్మపై ప్రేమే గొప్పదైనప్పుడు, ప్రేమ గొప్పది అనే సిద్ధాంతం ఉన్నప్పుడు లోకంపై ప్రేమ ఏమైంది అంటే అది ఎటువంటిదో కూడా నేను చెప్పడం జరిగింది. విషయ ప్రేమకి విష్ణు ప్రేమకు ఉన్నటువంటి భేదం, ముక్తిహేతువైనటువంటిది విష్ణు ప్రేమ, బంధహేతువైనటువంటిది విషయ ప్రేమ. దీన్ని బట్టి ప్రేమ అనే వస్తువు మనకు భగవంతుడు ఇచ్చాడు, దాని విషయములపై కాక విష్ణువుపై తిప్పాలని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ ఇంత స్పష్టమైనటువంటి నిర్వచనాలు చెప్తూ జ్ఞానము కూడా క్రమంగా భక్తికి సాధనమే అని ప్రతిపాదన చేశాడు. ఇక్కడ జ్ఞానాన్ని నిరసించడం ఇందులో లేదు. భక్తిని పరా అని చెప్పినప్పుడు దానికి జ్ఞానము సాధనం అవుతున్నది, అది ప్రతిపాదించదలుచుకున్నాడు. మొదటి అధ్యాయంలో అన్ని సూత్రాల్లోనూ ఉభయ ఆహ్నికములు యందు ప్రతిపాదించదలుచుకున్నది భక్తిరేవ గరీయసి, ఇది ప్రతిపాదించదలుచుకున్నాడు. గరీయసి అంటే సర్వోత్కృష్టమైనది, గొప్పది, దాన్ని మించి మరి లేనిది ఏంటంటే పరాభక్తియే. ఇది ఆ సిద్ధాంత ప్రతిపాదనకు అనేక శాస్త్ర ప్రమాణాలు చెప్తున్నాడు. ఎందుకంటే ఒక సిద్ధాంతం మనకు నచ్చిందని చెప్పడం కాదు, శాస్త్ర ప్రమాణం ఉండాలి దానికి. శాస్త్రం అనగా ఒక్కటే వేదం, వేదానుసారి అయినటువంటి ఇతిహాస పురాణములు, వీటి ప్రమాణంతో చెప్పింది మనం గ్రహించాలి. ఆ ప్రమాణాన్ని చూపిస్తున్నాడు ఈయన. ఇది జ్ఞాన నిరసన మాత్రం చేయట్లేదు, జ్ఞానం భక్తికి సహాయపడుతుంది అన్నారు. అది నిన్న మనం చెప్పుకున్నటువంటి అంశం ఒక్కసారి ఇంతవరకు మననం చేసుకున్నాం. చిత్రం ఏంటంటే మామూలుగా జ్ఞానం వల్ల లభించే ముక్తి కంటే భక్తి గొప్పది అని ఎందుకు చెప్పారు అంటే, భక్తులు పరాభక్తికి చెందిన వాళ్ళు హృదయం ఒక్కసారి తెలుసుకోండి అంటున్నారు నారాయణ తీర్థుల వారి భాష్యంలో. వాళ్ళు హృదయం గమనించండి, నా ముక్తి కూడా అక్కర్లేదంటారు వారు. అది చాలదు, అంతకంటే ఈ మాట ఇంకా ఏ సాధకుడు అనగలడు, ఏ మార్గంలో ఉన్నవాడు అనగలడు. ముక్తి కూడా అక్కర్లేదనేటంత శక్తి పరాభక్తులు ఉన్న వాళ్ళకు ఉంది కనుక పరాభక్తి సిద్ధించడమే ముక్తి. మళ్ళీ పరాభక్తి వల్ల ముక్తి అనకూడదు, పరాభక్తి మనం పొందవలసినది, అది పొందితే ముక్తే కనుక దాని సిద్ధభక్తి అనే పేరు. కానీ పరాభక్తి వల్ల ముక్తి అనకుండా పరాభక్తియే ముక్తి అని ప్రతిపాదన చేస్తూ, అందుకే పరాభక్తి పొందినవాడు ముక్తికాంక్ష కూడా ఉండదు సుమా అన్నారు ఇక్కడ. అందుకే నమోక్షస్యాకాంక్ష ఇత్యాది ఉదాహరణలు నేను మనం చెప్పుకున్నాం. దానికి శాస్త్ర ప్రమాణం చూపిస్తున్నారు ఇక్కడ. భాగవతంలో వచనములు నైకాత్మతాం మే స్పృహయంతి కేచిన్ మత్పాద సేవాభిరతామదీహా. ఈ మాట అంటే ఇది భాగవతంలో వస్తున్నటువంటి మాట. వాళ్ళు సంపూర్ణంగా నా పాద సేవరతులై నాయందే సమస్త వాంఛలు కలిగిన వారు, లోకవాంఛ అనేది వాళ్ళకి లేదు. అందుకు వాళ్ళు సంపూర్ణముగా నాయందు ప్రేమ కలిగిన వారు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వారు చివరికి అపునర్భవం కూడా కోరరు, అంటే మళ్ళీ పుట్టకూడదని కూడా కోరుకోరు.
మోక్షం కావాలని కూడా అనరు. అలాంటి భక్తులు ఎవరయ్యా అంటే నకించిత్ సాధవో ధీరా భక్త హ్యేకాంతినో మమ వాంఛంత్యపి మయా దత్తం కైవల్యం అపునర్భవం. నేను మీకు మళ్ళీ పుట్టుకలేని మోక్షం ఇస్తానయ్యా అన్నా వాళ్ళు కోరుకోరు. వాళ్ళు ఎలాంటి వారంటే సాధవ ధీరా భక్తా ఏకాంతిన. వాళ్ళు సాధువులు అంటే సత్పురుషులు, వాళ్ళ లక్షణములు సల్లక్షణాలతో ఉంటాయి. ధీరులు అంటే చెక్కు చెదరని నిష్ఠ కలిగిన వారు, ఏ వికారాలకు లోను కారు. భక్తా ఏకాంతిన, ఈ రెండు కలిపి ఒకటే పదం, ఏకాంత భక్తులైనటువంటి వారు. వాళ్ళు నేను దత్తం ఇస్తానని చెప్పినా వాళ్ళు కైవల్యం కానీ అపునర్భవం కానీ కోరరు. నైరపేక్షం పరం ప్రాహు, కనుక ఆ భక్తిని నైరపేక్ష భక్తి, నిరపేక్ష భక్తి అంటారు. ఏ అపేక్ష లేని భక్తి. ఎంత గొప్ప విషయం అండి ఇక్కడ. నిశ్రేయసం అనల్పకం, అదే ముక్తి స్వరూపము. అనల్పకం అంటే తక్కువది కాదు. తస్మాన్ నిరాశిషో భక్తి నిరపేక్షమే భవేత్. అందుకే అటువంటి ముక్త స్థితి చెప్పిన వాళ్ళు కోరుకోరా, భక్తిలోనే వారు ముక్తానందాన్ని అనుభవిస్తున్నారు అని చెప్తూ, అసలు ఆ మాటకు వస్తే జ్ఞానం ద్వారా సిద్ధి పొంది ముక్తులైపోయారనుకున్న వారు కూడా నన్నే స్మరిస్తారు, విష్ణువునే స్మరిస్తారు. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఎందుకు స్మరిస్తారు? ప్రేమతో. అంత ప్రేమ వాళ్ళకి ఎలా కలిగిందండి? జ్ఞానం ఉంది కనుక. అది ఇక్కడ జ్ఞానం ఉంది కనుక. పైగా వాళ్ళకి ఎంత గొప్ప విషయం, నిరపేక్ష ప్రేమ. అది ఇక్కడ మనం భగవంతుని స్మరిస్తామంటే చిత్తం శుద్ధి కావాలి, పాపాలు పోవాలి, ఎన్నో దాటాలి, క్రమంగా ముక్తికి హేతువు కావాలి. అందుకోసం మనం చేస్తాం. కానీ అప్పటికే ముక్తి పొందిపోయి ఉన్నటువంటి వారు కూడా పరమాత్మ పట్ల ప్రేమ కలిగిన వారు. అది గమనించవలసింది. కానీ ఇది ఏది గొప్పది ఇప్పుడు తెలిసింది? ప్రేమయే గొప్పది అని. అది ఆ ప్రేమ పొందినటువంటి స్థితి గొప్పది. అందుకే అటువంటి సిద్ధపురుషులు కూడా ఎవరికైతే ఒక దాని అపేక్ష లేదు అంటే ఫలానా దొరికితే కానీ నాకు ఆనందం లేదు అనే స్థితి వారికి ఉండదు. తమ యందు తాము ఎప్పుడూ ఆనంద స్థితిలో ఉంటారు. లౌకికులందరూ ఇంద్రియారాములు, జ్ఞానులు ఆత్మారాములు. ఇది మరోరాదు ఇక్కడ. ఇంద్రియారాములు అంటే ఇంద్రియాలతో పొందే వస్తువులతో సుఖపడే వారందరూ ఇంద్రియారాములే. వాళ్ళకి ఆ ఇంద్రియాలతో పొందితే కానీ తృప్తి ఉండదు. ఇలాంటి వాళ్ళు ఇంద్రియారాములు. అప్పుడు కానివారెవరు? లోకంలో 99.9% మంది ఇంద్రియారాములే. అందుకే వాళ్ళ గురించి అఘాయుర్ ఇంద్రియారామో మోఘపార్థ సజీవతి అంటారు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. వాళ్ళు ఇంద్రియారాములు అంటే లౌకిక విషయముల వల్లనే ఆనందం, ఇంకో దేని వల్ల లేదు అంటే దానితో మాత్రమే ఆనందించే వాళ్ళందరూ ఇంద్రియారాములు. వాటి అపేక్ష లేకుండా ఎప్పుడు పూర్ణానందం ఉండే వాళ్ళని ఆత్మారాములు అంటారు. వారు తమ యందే తాము ఉంటారు. వాళ్ళు ముక్త స్థితిలో ఉన్నవారు. అలాంటి వారు కూడా పరమాత్మ ప్రేమతో కరిగిపోతారు అని చెప్పారు ఇక్కడ. దీన్ని బట్టి అటువంటి వారు పరమాత్మ ప్రేమతో ఉన్నారు అంటే ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి అని చెప్తున్నాడు. ఇది ఎలా చెప్తామంటే భాగవతం ఆధారంగా చెప్తాను. ఆ మాట అనేది ఎవరో ఒక సుఖయోగింద్రుడు అంటున్నాడు. ఆత్మారామాశ్చ మునయో నిర్గ్రంథావప్యురుక్రమే కుర్వంత్యహైతికీం భక్తిం ఇత్థం భూతగుణో హరిహి. అత్యద్భుతమైన శ్లోకం అండి ఇక్కడ. ఆత్మారాములైన వారు, మునులు అంటే సమస్త మనోవికారములు అణగినటువంటి వారు, నిర్గ్రంథాహ అంటే అజ్ఞానపు ముడులు, గ్రంథులు, అవిద్యా గ్రంథులు తెగినటువంటి వారు అయినప్పటికీ వాళ్ళకి ప్రయోజనం ఏముంది? నిజానికి జ్ఞాన మార్గంలో చెప్పబడేటువంటి జీవన్ముక్తావస్థ అంటే ఇదే. అటువంటి వారు కూడా ఉరుక్రమే అంటే త్రివిక్రముడైన విష్ణువనందు అహైతికీం భక్తిం కుర్వంతి, ఏ నపము లేని భక్తిని కలిగి ఉంటారు. ఎందువల్ల అయ్యా అంటే నారాయణుడు అలాంటి వాడు అయ్యా అన్నాడు. ఒకటే మాట ఇక్కడ. నారాయణుడు అలాంటి వాడు, ఆయన అఖండ ఆనంద స్వరూపుడు కనుక ఆయన ప్రస్తావన చేస్తే వాళ్ళు ఇంకా ఆగలేరు, కరిగిపోతారు. అంతేగాని మా నిర్గుణం అండి, సగుణం పడదండి అన్నట్టు వాడు నిర్గుణము లేదు సగుణం లేదు అర్థం చేసుకోవాలి. బ్రహ్మము నిర్గుణమైన సగుణమైన ఒకటే. ఎందుకంటే ఈ ప్రతిపాదన అద్వైతం పరమావధిగా చెప్పే నిర్గుణమునకు భక్తిలో సాధారణంగా సగుణము నిర్గుణము రెండు కలిపి ఒకటిగా భావన చేస్తారు. వాడు సగుణ రూపస్ఫురణ ఉన్నప్పటికీ నిర్గుణమైన బ్రహ్మతత్వమే సగుణముగా ఉన్నది అని భావిస్తారు కనుక దాన్ని ఆస్వాదిస్తారు. అందుకే ఇటువంటి స్థితిలో ఆత్మారాముడై ఉన్న ఆయన నా భాగవతం అందుకుని ఆయన చెప్తే బాగుంటుంది అనుకున్నారు వ్యాసుల వారు. అందుకే మిగిలిన గ్రంథములన్నీ కూడా ఒక్కొక్కరికి ఇచ్చేశాడు వ్యాప్తి కోసం. తాను వేదముల్ని 4 భాగములుగా చేసిన తర్వాత వైశంపాయన, జైమిని, పైల, సుమంత అనే వాళ్ళకి ఇచ్చేశాడు. అందులో వైశంపాయనకు భారతం ఇచ్చాడు, పురాణములు సూత పౌరానికి ఇచ్చాడు. కానీ భాగవతం మాత్రం అట్టే పెట్టాడు. ఎవరికి ఇద్దామో తగిన వాళ్ళు కావాలంటూ ఇటు పాండిత్యము చక్కగా చెప్పగలిగే వక్తృత్వము సరిపోదు, ఇంకేదో కావాలి అనుకుంటున్నాడు వ్యాసుడు. అతన్ని పట్టుకోవాలని దొరకడు, ఆయన కొడుకే కానీ దొరకడు.
కానీ ఆయన మనస్సు లాగాలి ఇటువైపు, లాగబడదు. ఆయన ఎప్పుడు బ్రహ్మమునందే ఉంటాడు. బ్రహ్మమునందు మనస్సు ఉన్నవాడిని లాగాలంటే, నిర్గుణ బ్రహ్మములో ఉన్న అందు మనస్సు ఉన్నవాడిని లాగాలంటే బ్రహ్మము సగుణమైతే లాగచ్చు అని ఆలోచించి ఏం చేశారంటే, ఒక్క శ్లోకం మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ వనంలో వెళ్ళినా పాడుతూ ఉండండి, అది విని ఎవడైనా మేము పలకరిస్తే ఆయన దగ్గర తీసుకురండి అని శిష్యులకు చెప్పాడు. ఆ శిష్యులు వెళ్ళి ఎక్కడికి వెళ్ళిన అరణ్యాల్లో కుశలు సమిధలు తేవడానికి వెళ్ళినప్పుడు ఆ శ్లోకం చదువుకుంటూ వెళుతున్నారు. బర్హాపీడం నటవరవపు కర్ణయోకర్ణికారం బిభ్రద్వేణుం కనక కపిశం వైజయంతీంచ మాలాం రంధ్రాన్ వేణోరధర సుధయా పూరయన్ గోప బృందై బృందారణ్యం సపదరమణం ప్రావిశద్గీత కీర్తి. ఇందులో కృష్ణ పరమాత్మ చక్కటి అలంకారములతో బృందావనంలోకి ప్రవేశించాడు వర్ణించారు. ఈ శ్లోకం వినగానే లోకం పట్టకుండా తిరుగుతున్న మహానుభావుడు ఇది విని వచ్చేసాడు ఇక్కడికి. ఆయన పట్టుకొచ్చారు. ఆయన సుఖయోగింద్రుడు అండి అన్నారు ఇక్కడ. ఇంకా భాగవతం పట్టుకున్నాక పరవశించిపోయాడు. పరీక్షిత్ మహారాజు పుణ్యం పండి ఆయన గురువుగా దొరికి ఆ పరమహంస సంహిత అయినటువంటి భాగవతాన్ని తెలియజేస్తాడు. ఇది ఆత్మారాముడైన వారు కూడా అహైతికి ఎందుకు చేస్తారంటే ప్రశ్న లేదు. ఆ విష్ణువు అలాంటి వాడు ఏం చేయమంటావు? అది మా పోతన గారు అంటారు, ధీరులు నిరపేక్షులు ఆత్మారాములునైన మునులు హరిభజనము నిష్కారణము సేయుదురు నారాయణుడు అట్టివాడు నవ్య చరిత్ర అని అన్నారు. అటువంటి భవ్యమైనటువంటి ధీర ఆత్మారాములు కూడా పరమాత్మ పేరు చెప్పగానే కరిగిపోతున్నారంటే బ్రహ్మము గురించి తెలిసిన వాడికి బ్రహ్మము గురించి కరిగేటటువంటి స్థితి కూడా ఉంటుంది. ఆ కరిగిపోవడమే ఆనందము, ప్రేమ. కేవలం జ్ఞానం కాదు, జ్ఞానరూపమైన ఆనందానుభవం ఉంది అక్కడ. కనుక ఆ జ్ఞానము చైతన్యవంతమైన జ్ఞానం, అందుకే జడం కాదు అది. ఒక వస్తువు గురించి బాగా తెలిసండి ఇది ఎలా ఉంటుందో, తెలిస్తే ఏం లాభం? అనుభవం. అనుభవం వచ్చేటప్పటికల్లా ప్రేమ వస్తుంది. ప్రీతియే అనుభవం, అనుభవమే ప్రీతి, అది మరువరాదు. ఇది గట్టిగా ఆలోచిస్తే అక్కడ బ్రహ్మజ్ఞానంలో చెప్పబడ్డ బ్రాహ్మీ స్థితికి ఇక్కడ భక్తి యోగంలో చెప్పబడ్డ పరాభక్తి స్థితికి భేదము లేదు. ఇది సరిగ్గా అర్థం చేసుకోలేక చాలామంది వేదాంతం పట్టుకుని భక్తిని నిరసించడం, కర్మని నిరసించడం చేస్తారు. ఎప్పుడు వేదము చెప్పిన ఏ మార్గాన్ని నిరసించరాదు. సిద్ధపురుషులు ఎవరి పని చేయరు. అందుకే ఆదిశంకర భగవత్పాల వారు పరమైన అద్వైతాన్ని చెప్పినా సత్కర్మని నిందించలేదు, భక్తిని తోలనాడలేదు. కానీ ఈ మధ్య అర్రకొర్ర వేదాంతులు చెప్పేసినటువంటి వారు క్లాసెస్ చెప్తున్నామనే పేరుతో భక్తిని, శ్రద్ధని, నామాన్ని, మంత్రాన్ని అవమానించడం, అవి అక్కర్లేదనడం, నామానికి శక్తి లేదనడం, మంత్రానికి శక్తి లేదనడం, ఇలాంటి వాళ్ళు నాస్తికులు, ఇందులో సందేహం లేదు. వీళ్ళ వల్ల ధర్మానికి పరమ ప్రమాదం, గుర్తుంచుకోండి. వాళ్ళు సంస్కృత శ్లోకాలు చెప్తారు, ఆసువుగా కవిత్వాలు చెప్తారు అని చెప్పి భ్రమతో మనం కూర్చుని సత్యం అనుకుంటే ఏమీ తెలియని వాడికి. అంటే ఒక కలిపురుషుడు తద్రూపముగా వచ్చి ధర్మాన్ని, భక్తిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే జ్ఞానం పేరుతో భక్తిని నిందించేవారు, భగవత్ పూజను నిందించేవారు, ఇవి అల్పస్థాయికి చెందినవారు అనేటువంటి వారు దుష్టులే అని చెప్పినటువంటి మహాత్ములు ఉన్నారు. అందులో అద్వైత సిద్ధి పొందిన మహాత్ములు కూడా ఈ విషయాన్ని చెప్పారు. అలాంటివి గ్రాహ్యములు కావని చెప్పారు. అందులో ఒకరు బోధేంద్ర సరస్వతి స్వామి వారు. ఆయన నామామృత రసోదయం అనే గ్రంథంలో నామ మహిమ చెప్పారు. అలాంటిది కాస్త వచ్చే భక్తి అక్కర్లే, నామం అక్కర్లే, ఇవి మీరాబాయిల భక్తులు అక్కర్లే అనేటువంటి ప్రవచనకర్తలు కూడా తయారైపోయారండి. అంతేకాదు, వాటిని కట్ చేసి బిట్స్ పెట్టి మనకున్న వ్యసనానికి తగ్గట్టుగా పెడతారు. అది మనం చూసి అవును కామోసం అనుకుంటారు. వాడి వ్యూవర్స్ లక్షలు. అంటే ఎన్ని లక్షల మంది నాస్తికత్వంలో పడిపోతున్నారు చూడండి ఇక్కడ. ఒకానొక వేదనతో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తరచూ ఈ మధ్య కనబడుతున్నటువంటి బాధాకరమైన అంశములు ఇవి భక్తుల మనసులు కలత పెడతాయి. నిజమైనటువంటి జ్ఞానుల మనస్సులు కలత పెడతాయి. నిజమైన జ్ఞానుల ఇటీవల నమశివాయ ఏముంది దాంట్లో, అదొక ఆలోచన మాత్రమే అన్నాడు. పోనీ అతను నాస్తికుడు అనుకుంటే ఏ బాధ లేదు, చెప్పేది ఆధ్యాత్మిక ప్రవచనాలు. అలాంటి వాళ్ళు ప్రమాణభూతులు అనుకుంటారు జనులు. నమశివాయ అంటే ఒక ఆలోచనే, దాన్ని చదివితే ఏమొచ్చేస్తుందండి అంటూ ఉంటే వీడు చప్పట్లు. నిజంగా ధర్మము, ఆస్తికత ఉన్నవాడికి ఒళ్ళు మండిపోదండి తరచుకుంటే. ఎంత నిగ్రహించుకున్నా ఆఖరికి ధర్మాన్ని, శాస్త్రాన్ని, దైవాన్ని, మంత్రాన్ని, నామాన్ని నిందించినా సహిస్తే అది సహనం కాదు, అది చవటాయితనం తెలుసుకుంటాడు. అందుకే దయచేసి అటువంటివి ఎప్పుడు చెవుల్లోకి రాకూడదు. ఏదో వేదాంతం వినేయాలనుకుని అత్యంత కుతూహలం కొంతమందికి చాలా ఉంటుంది. ఎందుకంటే వీడు వేదాంతం అవతల వాళ్ళు అనుకుంటే వీడు హై లెవెల్కి వెళ్ళిపోయిన వీడి ఫీలింగ్. అది రకరకాల కల్టులు వచ్చేసే క్లాస్కి వెళ్తున్నాడు, పెద్ద మాట. పాఠం అంటే మళ్ళీ పాతక చింతకాయ పచ్చడి. వేదాంతి క్లాస్ అది. ఇక్కడ వాళ్ళు ఏది చెప్తారు, వీడు ఏదో వింటాడు. ఇద్దరు భ్రాంతులే. నిజమైనటువంటి వేదాంత పని చేయడు, తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఎప్పుడు కూడా
ఇప్పుడు భక్తిని ఇంత మనం మెచ్చుకుంటున్నాం కనుక జ్ఞానాన్ని తక్కువ చేయడం కాదు ఇక్కడ తెలుసుకోవాల్సింది. భక్తిని తక్కువ చేయొద్దని చెప్పడం ఒకటి. ఇక్కడ సాండిల్యుడు హృదయం, నారాయణ తీర్థుల హృదయం, స్వప్నేశ్వరాచార్య హృదయం కూడా పరాకోటికి చెందిన బ్రహ్మజ్ఞానం ఎలాంటిదో పరాభక్తి కూడా అదే, రెండిటికి ఏమీ లేదు. కానీ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు నిరంతరం దేని యందు ఆనందిస్తున్నాడు? బ్రహ్మమునందే ఆనందిస్తున్నాడు. కానీ బ్రహ్మమునందు ఆనందం ఎలా లభిస్తోంది? ఐక్యత వల్ల, తాదాత్మ్యం వల్ల. తాదాత్మ్యం ఏ విధంగానైనా కావచ్చు. తదేవ అవలోకయతి, దాన్నే చూస్తాడు, దాన్నే వింటాడు, దాన్నే అంటాడు. నిరంతరం దాని యందే దృష్టి పెట్టి ఆనందిస్తున్నాడు అంటే ప్రీతి చెందుతున్నాడు. ప్రీతికే ప్రేమని దాన్ని భక్తి అంటారయ్యా. రెండిటికి ఏమాత్రం భేదం లేదు. ఈ సిద్ధాంతం ఎవరో చెప్పారని మనం భయపడక్కర్లే. కృష్ణుడు చెప్పాడు ఉద్ధవగీతలో, అంతకంటే కావాల్సింది ఇక్కడ. అది ప్రమాణం మనకి. భగవద్గీతా వాక్యములు ప్రమాణం. అందుకే సత్పురుషులైనటువంటి వారు ఎటువంటి వారు? ధీరులు. ధీరులు అంటే బయట కలిగే మార్పులకి తాము మార్పు చెందని వారు. ఇది సరైన నిర్వచనం అండి. ధీరులు ధీరులు అని వాడేస్తుంటాం, కానీ ధీర శబ్దం వేదాంతంలో వాడారు. కశ్చిత్ ధీరహ అంటూ. ధీర శబ్దం ఎందుకు వాడారంటే పరిస్థితుల వల్ల కలిగే మార్పులకు తాను లోని కానివాడెవడు వాడు. ఇక్కడ మనం ధీరులం కావాలి. ఎవడైనా భక్తిని కానీ నామజపాన్ని కానీ మంత్రజపాన్ని కానీ అవమానిస్తే అవునా అనే డౌట్ కూడా మనకు రాకూడదు. మనం ధీరులుగా నామానుష్ఠానం చేయాలి, భక్తి అనుష్ఠానంలో ఉండాలి. ఇది తెలుసుకోవాల్సింది. కొంతమంది ఉపాసన మార్గంలోకి కూడా వెళ్ళిపోయి అక్కడి నుంచి కాక ఇది చాలా చిన్నదేమో, దీనికి పైన వేదాంతం జ్ఞానం కావాలి మరి దీన్ని సరిగ్గా చేయట్లేదు, అందుకు కూడా చెప్పాల్సి వస్తుంది. కనుక ఇప్పుడు ధర్మం మీద సంప్రదాయబద్ధమైన శిక్షణ లేకపోవడం వల్ల, సంప్రదాయబద్ధమైనటువంటి స్టడీ లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల, వినేవాళ్ళల్లోనూ సంప్రదాయ నేపథ్యం లేదు, చెప్పే వాళ్ళల్లో కూడా సంప్రదాయ నేపథ్యం లేకపోయేటప్పటికల్లా ఎలాగూ రిటైర్ అయ్యాం కనుక కాలక్షేపానికి పనికొస్తుంది. మనం ఎన్నో ఎంటర్టైన్మెంట్లు ఇదొకటను కూర్చునే వాళ్ళు ఎక్కువ అవడం వల్ల అసలు వస్తువు ఎవరికి తెలియకపోక అప్పటికి ఏది కన్విన్సింగ్గా ఉంటుందో అదే సత్యం అనుకుంటున్నాం. ఇది చాలా తప్పు. మన లాజికల్ అర్జ్కి లేదా లాజికల్ టెంపర్మెంట్ని కన్విన్స్ చేసేది సిద్ధాంతం కాదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మన తర్కానికి ఏముంది? ఇవాళ అలా ఉంటుంది, రేపు అలా ఉంటుంది. నేర్చుకుంటున్న కొద్దీ తర్కశక్తి కూడా పెరుగుతుంది. కానీ మన ఏదో అప్పటి తర్కానికి 10 మంది పిల్లల్ని పోగేసుకుని తాను చెప్పగానే వాళ్ళు చప్పట్లు కొట్టేస్తే అదే సిద్ధాంతం అనుకుంటే సరిపోదండి. తెలుసుకోండి. అది సంప్రదాయమైనటువంటి అవగాహనతో మాట్లాడాలి. అందుకు ఈ విషయం చెప్పడం జరిగింది ఇక్కడ. కనుక మనం చేసుకున్న చర్చలో భక్తికి జ్ఞానానికి పరస్పర వైరుధ్యం లేదు అని గమనించవలసినది. ఈ విధంగా చెప్తూ నా చేయబడిన మోక్షాన్ని, జన్మరాహిత్యాన్ని కూడా కోరుకోరు సుమా వాళ్ళు అటువంటి వారు. అయితే రాగం అన్నావు కదా, రాగం అంటే ఏమిటి? అనురాగం. భక్తి అనగా అనురక్తి అన్న రాగం అనే ఒకటే కదా. రాగము అన్నప్పుడు ఎందుకు దాన్ని రాగం అన్నారు? భక్తిని రాగం అని ఎందుకన్నారు చెప్తున్నాడు ఇక్కడ తర్వాత సూత్రంలో. ద్వేష ప్రతిపక్ష భావాత్ రసశబ్దాశ్చ రాగ. ఈ తర్వాత సూత్రం 6వ సూత్రంలో ద్వేష ప్రతిపక్ష భావాత్. దీని రాగమని ఎందుకన్నారంటే భక్తిని, భక్తి ద్వేషానికి ప్రతిపక్షం. అంటే ద్వేషం దానికి పడదు భక్తికి. ప్రతిపక్షం అంటే ఏంటి? ఆపోజిట్. కానీ ద్వేషానికి వ్యతిరేకం అది. అంటే ఎట్టి పరిస్థితుల్లోని ద్వేషాన్ని ఆమోదించదు. ద్వేష విరోధి భక్తి. ద్వేషం ఆమోదించదు. అందుకే భక్తిలో ద్వేషం ఉండదు. ద్వేషం ఉంటే భక్తి కాదు. అందువల్ల దీన్ని రాగం అన్నాం. ద్వేషానికి ఆపోజిట్ ఏంటండి? మీకు ఎన్నో ద్వేషానికి ఆపోజిట్ రాగం. రాగద్వేషాలు, రాగద్వేషం చిన్నప్పుడు వినలేదా? వదిలేయలేదని అడగలేదు, విన్నారా లేదని అడిగాను. ఇక్కడ రాగద్వేషాలు శబ్దం చిన్నప్పటి నుంచి విన్నాం. కానీ ద్వేషానికి ఆపోజిట్ ఏమిటి? రాగం. కనుక మేము భక్తిని రాగమని ఎందుకన్నామంటే ఆ ద్వేషానికి ప్రతిపక్షం కనుక దాన్ని రాగం అన్నాం. రాగం అనడంలో మరొకటి రసశబ్దాశ్చ. కేవలం ద్వేష ప్రతిపక్షము అనిపించుకుంటే సరిపోదు, అందులో రసం ఉంది, ఆనందానుభూతి ఉంది. కనుక సాధారణంగా రాగం అనే మాట, అనురాగం అనే మాట ఎందుకంటారంటే ఒకరి యందు ప్రేమ వల్ల మనం ఆనందిస్తున్నాం కనుక దానికి రాగం అని పేరు వచ్చింది. అలాగే రాగం అనే పేరు నేను ఎందుకు పెట్టానంటే ద్వేషానికి విరుద్ధమైనది, రసముతో కూడినది గనక రాగమన్నాను అన్నాడు ఇక్కడ. రసశబ్దాశ్చ రాగ. ద్వేష ప్రతిపక్షాత్ రసశబ్దాశ్చ రాగ. ఈ మాట చెప్పాడు ఇక్కడ. అంటే అందులో ప్రేమ ఉంది, అనుభూతి ఉంది, ఆనందానుభవం ఉంది. అందుకు దానికి నేను రాగ అన్నాను. రసం అనగా ఎప్పుడు మనం చెప్పుకున్న ఆనందానుభవమే రసము. అందుకు నేను రాగమనడాల్సి వచ్చింది సుమా అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ద్వేష ప్రతిపక్ష అంటే ద్వేషంతో ఉన్నా ముక్తి పొందిపోతారని మీరు అప్పుడప్పుడు భాగవతంలో చెప్తాం విన్నామండి. మరి ద్వేష మార్గంలో వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. కృష్ణుడి గురించి చెప్తే నారదుల వారే చెప్పారు కదా. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముక్ష నృపతులు సంబంధులై వృష్టును ప్రేమన్ మీరలు భక్తినేము ఇది చక్రింగంటిమి ఎట్లయిన ఉద్దామధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర.
అన్నాడు ఆయన. కామంతో కొందరు, ద్వేషంతో కొందరు నన్ను చేరారు సుమా అన్నారు ఇక్కడ. కానీ ద్వేషంతో కూడా పరమాత్మను పొందవచ్చు అని శాస్త్రం చెప్తోంది కదా. అటువంటి రాగంతోనే భగవంతుడు దొరుకుతాడని ప్రతిపాదన చేస్తారేమిటి? అందుకు ఒక ఆయన అన్నాడు, నేను ద్వేష మార్గం పట్టుకుని వెళ్తాను. కానీ పొద్దుటే పని ఏమిటి? ద్వేషించడమే. ట్రై చేయి, నీ వల్ల కాదు, అది కూడా సాధ్యం కాదు. ఎందుకు? ఉద్దామ ధ్యాన గరిష్ఠత కావాలి దానికి, నిరంతర ధ్యానం, దాని గట్టితనం. ద్వేషంతో తరించడానికి కూడా యోగం ఉండాలయ్యా అన్నాడు ఇక్కడ. పైగా ఇంకోటి ఉంది, రాగంతో వెళ్ళినంత సులభంగా ద్వేషంతో వెళ్ళలేరు అని మాట ఉంది. అందుకే జై విజయులు వైకుంఠం నుంచి జారిపడుతున్నప్పుడు ప్రేమ మార్గంలో మీరు వస్తే 7 జన్మలు, లేకపోతే ద్వేషంతో వస్తే 3 జన్మలు అన్నాడు. ఇది బెటర్ అయ్యా, తొందరగా వచ్చి అన్నారు. ఇది తెలిసి ఇదే బెటర్ అయ్యా అని మనం ఎంచుకోకూడదు, ఇది తెలుసుకోవాలి. అదొక ద్వేష యోగము, వైర యోగం అని ఒక యోగం ఎక్కడ లేదు. అది శాపవశాత్తు వాళ్ళు వచ్చినప్పుడు ఆ శాప దోషం పోగొట్టుకోవడానికి ఆ మార్గం ఎంచుకున్నారు. అది ఎప్పుడు? భగవంతుని అవతార కాలంలో. అది అంతేగాని ద్వేషం మనం అవలంబిస్తే నరకగాములు అవుతాం. తెలుసుకోండి ఇక్కడ. వైకుంఠమునందు ఉన్నటువంటి ఒకానొక జీవుడు ఒకానొక దోషం చేత కింద పడ్డాడు. ఆ దోషానికి ఒకటే పేరు, రజోగుణ తమోగుణ దోషము. ఆ మాట సనక సనందనాథులు చెప్పించినప్పుడే భాగవతంలో చెప్తారు, రజస్తమో దూషితుడైనది. రజోగుణ తమో గుణాలు అనేటువంటి వికారం ఉండిపోయింది, ఎక్కడో వాసనాప్రాయంగా మిగిలిపోయింది ఆ జీవుడికి. అది క్షయం కాలేదు. కానీ మిగిలినటువంటి ఉత్తమమైన లక్షణాలు ఉండడం వల్ల వైకుంఠంలో ఉన్నారు. కానీ పూర్తిగా క్షయమవుతో కానీ శాశ్వతమైన కైవల్యం లేదు కదా. ఆ 2 దోషములతో వాళ్ళు భూమి మీద అవతరించవలసి వచ్చింది. కానీ వాసనాప్రాయంగా ఉన్న రజోగుణ తమోగుణ దోషములు ఏవైతున్నాయో అవే వారు బాహ్య దేహముగా మారి వచ్చి దానిని యోగంగా చేసుకుని పరమాత్మ చేత ఈ దేహాన్ని వదిలించుకుని ఆ దోషం నుంచి బయటపడి ముక్తిని పొందేది. ఇది క్రమం. అది వారికి చెల్లిందే కానీ అది మార్గము కాదు. మరి అది ఎందుకు మనకు చెప్పారంటే, ద్వేషంతో ఉన్నవాళ్ళు కూడా వెళ్ళినప్పుడు ఆయనపై పరాయుళ్ళైన వారు ఇంకా సులభంగా తరిస్తారు, తెలుసుకోవాలని చెప్పారే తప్ప ద్వేష మార్గంలో వెళ్ళమని చెప్పలేదు. అది భక్తి ఎప్పుడు కూడా ద్వేషము కాదు, ద్వేషమునకు ప్రతిపక్షమే. కనుక భగవంతుని ఏ రూపంలో నిందించినా, పొరపాటునైనా పరాచికానికైనా నిందించినా ఆ దుష్టఫలాన్ని అనుభవించడానికి భయంకరమైన నరకములు, భయంకరమైన జన్మలు ఉంటాయి. తెలుసుకోండి. ఒక్కొక్కప్పుడు ఆవేశంతోనూ, అజ్ఞానం ఎలాగో ఉంటుంది, ఆవేశంతోనూ తొందరపాటుతనంతోనూ వేటితోనూ భగవన్నింద చేయడం కనబడుతుంటుంది. పరమ దోషం అది. అందుకే ద్రౌపది మనం ఈ దుష్టస్థితిలో ఉన్నాం, ఈ ధర్మం ఏం ఇచ్చింది, నేను ధర్మాన్ని దైవాన్ని నిందించబోతే ఒక్కసారి అప్పుడు కళ్ళేరు చేస్తాడు మహానుభావుడు ధర్మరాజు. తప్పు సుమా, ఎట్టి పరిస్థితి కష్టాలు అనుభవిస్తున్నామని చెప్పి దైవాన్ని ధర్మాన్ని నిందించరాదు. ఎన్నో కష్టాలు సహిస్తూ యోగులు మహాత్ములు ఈ భోగములను త్యజించారు. నీకు ఇవాళ రాజ్యం పోయిందని బాధపడుతున్నావు. రాజ్యమే లేకుండా పరమాత్మ కోసం తపస్సు చేసిన వాళ్ళు ఎంతమంది లేరు. పొరపాటును కూడా దైవనింద ధర్మనింద చెయ్యవద్దు అంటే ఆవిడ వెంటనే లెంపలేసుకునే మహాపాపం నాకు తెలుసు. ఎటువంటి వారు రాజసీయాగం చేసి సార్వభౌములైన మీరు ఈ స్థితిలో ఉన్నారని తలచుకొని కలిగిన బాధ వల్ల అన్నానే తప్ప నన్ను క్షమించండి అండి. ఈ ఘట్టం ఎందుకు చెప్పామంటే ఎట్టి పరిస్థితులను దైవనింద చెయ్యరాదు. అయితే దైవనింద చేస్తే దైవం శిక్షిస్తాడు అనుకోవద్దు, దైవ నిందే శిక్షిస్తుంది. చాలా బాగా తెలుసుకోవాలి ఇక్కడ. మనం భగవంతునంటే భగవంతుడు శిక్షించాడు, ఆయన దేవుడండి, తిడితే కొడతాడు, పొగిడితే పొంగిపోతాడంటే ఆయన కాదు. ఆయన తిట్టు నిన్ను బాధిస్తుంది, ఆయనే బాధించాడు, నీ కర్మే నిన్ను చేస్తుంది. ఇది తెలుసుకోవాలి. అది ద్వేష ప్రతిపక్షము భక్తి, ఇది తెలుసుకో. దీనికి ప్రమాణం విద్వేషాదపి గోవిందం దమఘోషాత్మజ స్మరన్ శిశుపాలో గతస్వర్గం కిం పునస్తత్వరాయణ. ఇది చాలా చక్కగా వివరించారు. శిశుపాలుడు మొదలైనటువంటి వారు ఆయన పట్ల ద్వేషంతో ఉన్నా ఆయనలోకి చేరారు. ఇంకా పునస్తత్పరాయణ, తత్పరాయణులు, ఆయన యందే పరమమైన బుద్ధి కలిగినటువంటి వారు ఎవరుంటారో వారి గురించి ఇక చెప్పాలా అన్నారు. పైగా ద్వేషం ఎందుకు కూడదంటే స్వామి చెప్పాడు, జాగ్రత్తగా వినండి అన్నాడు. ఎక్కడ చెప్పాడు అంటే భగవద్గీతలో కనబడుతుంది. మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయక తానహం ద్విషతో క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రం అశుభాన్ ఆసురేష్వేవ యోనిషు అని చెప్పడమే కాకుండా అప్రాప్యేవతు కౌంతేయ తతోయాం చధమాగతిం 2 శ్లోకాల్లో చెప్పాడు ఆయన. అంటే గీత ఎప్పటికప్పుడు మరువరాదండి, ప్రతి దానిలో అది మనకు వస్తుంది. ఇక్కడ నన్ను ఇతరుల దేహముల యందు కూడా ఉన్న నన్ను ఎవడు ద్వేషిస్తున్నాడో వాడు అసూయ కలవాడు. అసూయ కలవాడు అంటే గుణాన్ని కూడా దోషంగా చూసేవాడు అని అర్థం. ఇక్కడ ఎవడు ద్వేషిస్తారండి? గుణాలను కూడా దోషంగా చూసేవాడు. అసలు రాముల్లో కృష్ణుల్లో దోషం ఉంటుందా?
వాళ్ళు అవతరించకముందు పరమాత్మ, వాళ్ళు ఎప్పుడు శుద్ధులే, అవతరించిన శుద్ధులే, వాళ్ళకు దోషం అనేది వాళ్ళకి లేదు. వాళ్ళు సగుణముగా అనంత కళ్యాణ గుణములతో లోకం కోసం ప్రకటింపబడ్డా వాటిలో దోషం లేదు. అలాంటి అద్భుతమైన కళ్యాణ గుణములను కూడా దోషంగా చూసేవారు ఎవరో వాళ్ళు ద్వేషభావం కలిగినటువంటి వారు. వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, శిశుపాల వారసులు మొదలైనటువంటి వారు. శూర్పణఖనేమో అనకూడదు, శూర్పణఖ రాముడిని పొగుడుతూనే ఉంది, ఆవిడేమీ అనలేదు ఇక్కడ. రాముడు అందానంతని స్తుతించింది ఇక్కడ. కానీ కొందరు ఇదివరకు శూర్పణఖ వారసులు అనేవాడిని, కానీ లెంపలేసుకున్నా. శూర్పణఖ వారసులు లేరు, వీళ్ళు ఇంకే వారసులో తెలియదు ఇక్కడ. సరే, రామకృష్ణుని ద్వేషించేవారు. ఇంకో మాట అన్నాడు, ఇతరుల దేహములు యందున్న నన్ను ద్వేషించేవారు. అంటే పరద్వేషం కూడా కూడదు భక్తిలో ఎప్పుడూ ద్వేషం కూడా తెలుసుకోండి ఇక్కడ. అందుకే ఒకవైపు మేము విష్ణు భక్తులం అంటూ శివుడి పేరు చెప్తే ఒంటికి తేళ్లు జర్లు పాకినట్టున్నాయంటే వాడు శివుడి యందు విష్ణువుని ద్వేషిస్తున్నాడు, శివరూపంలో ఉన్న విష్ణువుని ద్వేషిస్తున్నాడు. ద్వేషం ఏ విధంగానూ కూడదు తెలుసుకోండి ఇక్కడ. కనుక అలాంటి ద్వేషబుద్ధి కలిగినటువంటి వారు, నాపై అసూయ కలవారు, అంటే నాలో దోషదర్శనం చేసేవారు, తాన్ అహం ద్విషతః క్రూరాన్, ఆ ద్వేషబుద్ధి కలిగిన క్రూరుల్ని నేను అధమ జన్మల్లోకి విసిరేస్తానన్నాడు. మామూలుగా క్షిపామ్యజస్రం, క్షిపాం అంటే విసిరేస్తున్నాను అన్నాడు ఇక్కడ. ఎలా విసిరేస్తాను అంటే ఆసురేష్వేవ యోనిషు, వాళ్ళకి తర్వాత వచ్చేవి అసుర జన్మలు అన్నాడు. రాక్షస జన్మలు, అసుర అనే శబ్దం ఇక్కడ వేశారు. రాక్షస దైత్య జాతులు, అసుర అనేది లక్షణం తెలుసుకోండి ఇక్కడ. అసుర అంటే ఈ ప్రాణములే నిత్యములు, ఇంద్రియములే సత్యములని వాటి యందు రమించేవారు వాళ్ళు అసురులు. అసుషు రమంతే అసురా, ఇవే సత్యములు అనుకుని వీటి కోసం రమించేవాళ్ళు అసురులు. ఇప్పుడు అసురులు కాని వారెవరు? అప్పుడు దైవాసుర సంపద్విభాగం చేయాలి. దేవ రాక్షస సంపద్విభాగ యోగం అనలేదు ఆయన, దైవాసుర సంపద్విభాగ యోగం అన్నాడు తెలుసుకోండి. రాక్షసులు కూడా మంచివాళ్ళు ఉన్నారు, జాతి అది. ప్రహ్లాదుడు లేడా, బలిచక్రవర్తి లేరా, ఎందరో మహాత్ములు ఉన్నారు ఇక్కడ. అసుర మానవుల్లో కూడా ఉండొచ్చు, దేవ మానవుల్లో కూడా ఉండొచ్చు. దైవీ గుణాలు, అసుర గుణాలు. కనుక వాళ్ళు ఈ ద్వేషం అనే అసుర గుణం చేత ఇంకా అసురులు అయిపోతారు, ఇంకా భ్రష్టులు అయిపోతారు. భ్రష్టులు అవ్వడమే కాకుండా మామప్రాప్యేవతు కౌంతేయ తతోయాంచ అధమాగతి, నన్ను ఎప్పటికీ పొందలేక ఇంకా అధమగతులకు వెళ్ళిపోతారు అన్నాడు ఇక్కడ. అంటే ఆయన విసిరేది ఒక దగ్గరికి అయితే వీళ్ళు ఇంకా కింద పడిపోతారని చెప్తున్నాడు ఇక్కడ. కనుక ద్వేషం ఎప్పుడూ కూడదు. ఆ ద్వేషం లేనిది కనుక ప్రేమరూపమైన భక్తియే భక్తి. చూసారా మనకి ఏం ప్రతిపాదన చేస్తున్నాడు? రోజు ఒకటే చెప్తున్నాడు అండి ప్రవచనంకి వచ్చింది గురించి, ప్రేమే భక్తి, ప్రేమే భక్తి. అందుకే నేను హాయిగా అని చెప్పచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ గమనించవలసినది, మనకు వచ్చే అన్ని రకాల సందేహాల కింద సమాధానం ఉన్నాయి. నిన్న భగవంతుడు అవతార కాలంలో అందరూ తెలుసుకోగలరా అనేదాన్ని నిన్న సమాధానం చెప్పాడు, ఇవాళ ఈ సమాధానం చెప్తున్నాడు. అంటే మనం భక్తి శాస్త్రం అనేటువంటి నెపంతో చెప్పుకుంటుంది భగవల్లీల, భగవత్తత్వం, భగవత్ కథ. ఇప్పుడు భగవత్ కథ కాక ఇంకేంటి చెప్పుకున్నాం ఇక్కడ? మరి బృందావనంకి వస్తే భగవత్ కథే చెప్పాలి. అందుకే అమ్మ అంటుంది శాస్త్రాలు చెప్పి తల వేడెక్కించుకో, మా ఆయన కథ చెప్పుంటుంది రాధాదేవి. ఆయన కథ అనగానే ఆయన గురించి చెప్పు అని అర్థం, స్టోరీ అని కాదు. ఆయన గురించి అంటే మా ఆయన యథాతథంగా తత్వం ఏమిటో, లీల ఏమిటో, మహిమ ఏమిటో, గుణం ఏమిటో, రూపం ఏమిటో చెప్పు. అలాంటి స్వామిని పొందడానికి ప్రేమ అదేమిటో చెప్పు అంటేనే చెప్పుకుంటున్నాం మనం. మొత్తానికి ఈ విధంగా తెలియజేస్తూ, పైగా రసమే రాగమను కనుకన్నాను. ఈ మాట నేను అనడం కాదు, శాస్త్రం అంది. ముహురహో రసికా భువి భావుకాహ, భాగవతంలో ప్రథమ శ్లోకాల్లోనే వస్తుంది. రసికాహ భువి భావుకాహ, భాగవతం అందుకోండి రండి అని పిలుస్తున్నాడు. ఎవరు? రసికులైన వారు, భావుకులైన వారు రండి అన్నాడు ఇక్కడ. భావుక శబ్దానికి అర్థం ఏంటంటే భావించగలిగే శక్తి కలవారు అని అర్థం చెప్తాం. భావజ సరిపోయింది. భావుక అంటే ఒకదాని యందు ప్రీతిగా లీనమగుట భావం అంటే అర్థం ఇక్కడ. భావజ శబ్దానికి అర్థం ఒకదాని యందు లోలత్వం కలిగి ఉండుట, ప్రేమ కలిగి ఉండుట కూడా భావుక శబ్దం. అదే భావుకాహ అంటే భగవంతుని యందు ప్రీతి కలిగి ఆయన గురించి చెప్పగానే ఆనందించగలిగే స్వభావం కలవారు వీళ్ళు భావుకులండి. ఆ భావుకులు కొన్నది రసిక. రసిక అంటే రసానుభవ సామర్థ్యం కలిగిన వారు రసికులు. అంటే రసాన్ని అనుభవించేవాళ్ళు రసికులు. రసం అనగా భగవద్ అనుభూతి, ఆనందానుభూతి. అది అనుభవించడం స్వభావం ఉండాలండి. ఎందుకంటే ఒక పదార్థం తీపిగా ఉందో చేదుగా ఉందో తెలియాలంటే నాలుక ఉండాలి. నాలుక లేని వాడికి పదార్థం పెడితే టేస్టే తెలియదు. రసజ్ఞత లేని వాడికి భగవంతుడి గురించి చెప్పినా వాడికి టేస్ట్ తెలియదు అన్నాడు ఇక్కడ. ఏం తిడుతూ చెప్తుందండి భాగవతం అని చెప్పారు. కానీ నిద్ర వచ్చింది కానీ ఆనందం రాలేదంటే అవునండి, నాలుక లేకపోతే రుచి తెలియదు, రసజ్ఞత లేకపోతే నిద్ర వస్తుంది అంటారు. ఇక్కడ ఏం చేస్తే ఇక్కడ రసజ్ఞుడైన వాడు సర్వేంద్రియములు విప్పార్చుకుని వింటాడు. వాడికి మళ్ళీ ఇది పోతే పోయింది కానీ మరొకటి దొరికిందిలే అంటాడు. అది వినాలని తహతహలాడుతాడు ఇక్కడ. అలాంటి వాళ్ళు రసికాహ భూమి భావుకాహ. వాళ్ళు ఎలా వింటారంటే ముహుహు, మాటి మాటికి వింటారట. ఎందుకు వీళ్ళ వింటారేంటే అహో అన్నాడు ఇక్కడ. అహో అంటే ఆహా,
ఆ ఎక్స్ప్రెషనే ఆశ్చర్యకరం. అలాంటిది అందుకు ముహరహో రసికా భూవిభావుకా అన్నాడు. అదేవిధంగా శాస్త్రాల్లో కూడా రసవర్జన్ రసోప్యస్య పరం దృష్ట్వా అని వాక్యం కనబడుతుంది. అంటే లౌకికమైన రసములు విడిచిపెట్టి పరం దృష్ట్వా పరమాత్మను చూసి ఆ రసమును ఆస్వాదిస్తూ ఉంటారు మహాత్ములు అని చెప్పారు. అందుకే రసము రాగము అనే శక్తి భక్తిపరంగానే వాడతారు కనుక నేను అనురక్తి అన్నానే తప్ప శాస్త్ర విరుద్ధంగా అనలేదు. భక్తికి రాగము అనురాగమని నేను అన్నాను. ఎందుకన్నానంటే శాస్త్రం చెప్తోంది, అందుకే అన్నాను. ఇక్కడ చెప్పింది కదా, ముహరహో రసికా భూభావక. అంతేనా? మరొక చూడండి, రసో వై సహ రసగృహ్యవాయం లబ్ధ్వా ఆనందో భవతి. శాస్త్రం చెప్తుంది కదా, లేదా ఆనందీ భవతి. రసగృహ్యవాయం లబ్ధ్వా ఆనందీ భవతి. రసము సహ అంటే అతడంటే ఎవడు? అనిర్వచనీయమైన బ్రహ్మము, అతడు రసము. రసగృహ్యవాయం లబ్ధ్వా, ఆయన్ని పొంది అంటే అనుభవించి ఆనందీ భవతి. అంటే ఆనందస్వరూపుడైన సర్వోత్కృష్టుడైన పరమాత్మని పొంది అంటే అనుభవిస్తూ, భావనతో కానీ ఇంద్రియాలతో కానీ బుద్ధితో కానీ ఆయన్ని అనుభవిస్తూ ఆనందీ భవతి తృప్తో భవతి అన్నప్పుడు రసశబ్దం వాడారు కదా, అందుకని రసశబ్దాచ రాగ అన్నాను. అయితే లోకంలో కూడా రసశబ్దం అన్నిటికీ వాడతాం. షడ్రసాలు అదే షడ్రుచులు తెలుసు కదా మీకు, చేదు వగరు తీపి, వాటి గురించి చెప్తున్నాడు. రసికులు అంటే మధ్యాహ్నం భోజనానికి కూర్చొని రసికులారా భోజనం చేయండి అనొచ్చు అందరినీ. అందుకే రసికులు భోజనంలో ప్రతి రుచిని ఆస్వాదించగలిగే వాళ్ళు రసికులే. కానీ రసశబ్దం అక్కడ వాడతారు, ఇంకోటి వాడతారు. శృంగార భయానక భీభత్స కరుణ హాస్య ఇత్యాది నవరసాలు ఉన్నాయి. అది మంచి సీరియల్ చూసినప్పుడు కూడా వస్తుంటుంది. అక్కడ ఆవిడ ఏడుస్తుంటే వీడు ఏడుస్తుంటాడు, వాళ్ళు నవ్వుతుంటే వీడు నవ్వుతాడు, కొట్టుకుంటుంటాడు వీడు. ఇది రసం అనమాట. దాంతో తాదాత్మ్యం చెందిపోయి ఇది నిత్యం అనుభవిస్తూనే ఉన్నాం మనం. ఆ రసం లాంటిది ఇది కాదన్నాడు ఇక్కడ. కానీ రసం అంటే ఏమిటి అంటే రసములే ఇంద్రియాలతో అనుభవించేవి, కానీ అసలు రసాలు కావు. రసోవి సహ అంటే అతడిని చెప్పేరుకుంటా. ఎవడో చెప్పచ్చు కంటే ఇతడు అని చెప్పలేం కనుక అతడన్నావు నేను అన్నాడు. అంటే అనిర్దేశ్య వపుహు, నిర్దేశించలేనటువంటి తత్వం అది. అందుకే రసము అనిర్వచనీయమైన ఆనందం. అది పొందినవాడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, ఇవి పొందినవాడు ఆనందం అనుభవిస్తున్నాడు అని చెప్పు లేదు. ఇవాళ సీరియల్ చూసిన చాలు జన్మకు అనుకోడు కదా, మళ్ళీ మరొక ఏడుపు రేపు అడిగే. కానీ ఏది పొందితే మరేది అక్కర్లేదు అనుకున్నాడు, ఆ రసము అది బ్రహ్మము. కనుక రసశబ్దం అసలు వాడాల్సింది అక్కడ, ఇటు ఎందుకు తీసుకొస్తారు? అందుకే రసమని నేను భావం చేతే రాగము అన్నాను. దీనికి రక్తి అనురక్తి అనడానికి కారణం ఇది. నేను అనడం కాదు, పెద్దలు చాలామంది రాగశబ్దం భక్తికి పర్యాయంగా వాడారు. ఎక్కడ వాడారు అంటే చెప్తున్నాను విను, రామాయణంలో ఉందయ్యా అని చెప్పాడు. ఎక్కడ చెప్పారు, ఎలా చెప్పారు అంటే అద్భుతంగా చెప్తున్నాడు ఇక్కడ. రామలక్ష్మణాదీనాం స్వర్గారోహణ ముక్త్యా ఏపి భగవదంశేష్వనురాగిణ కోసలనగరజన పాలాస్తేపి తన్మనస్తల్లోకతామాపుహు అనే వాక్యాన్ని చెప్తున్నాడు, శాస్త్రవాక్యాన్ని. రామలక్ష్మణులు దివ్యమైనటువంటి అవతారాన్ని చాలించారు. అంటే అంశావతారం లక్ష్మణుడు, పూర్ణావతారం రామచంద్రమూర్తి అయోధ్యలో. అప్పుడు వారు అవతార పరిసమాప్తి సమయంలో ఆ సరయూ నదిలో స్వామి తను విడిచిపెట్టి పరంధామానికి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళినప్పుడు ఎవరెవరు వెళ్ళారు అంటే ఆయన ఆశ్రయించిన వారందరూ వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళలో కొందరు పరాభక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు, సత్పురుషులు ఉన్నారు. సత్పురుషులకి రాముడే చెప్తాడు బ్రహ్మదేవుడితో, వీళ్ళకి తగ్గ లోకాలు వీళ్ళకి ఇవ్వన్నాడు. అంటే వాళ్ళకి ఉత్తమ లోకాలు వస్తాయి. కానీ పరాభక్తి కలిగిన వారు మాత్రం ఆ రామైక్యం చెందారు, పరంధామంని చేరుకున్నారు. అప్పుడు ఏ శబ్దం వాడారు జాగ్రత్తగా చూడండి అంటున్నారు నారాయణ తీర్థులు. అనురాగిణ కోసల నగర జన పాలా అన్నాడు ఇక్కడ. అనురాగిణ అంటే అనురాగము కలవారు అన్నాడు ఇక్కడ. నేను ఇప్పుడు రాగశబ్దం వాడడం తప్ప అన్నాడు. భగవంతుని యందు ప్రేమ కలిగిన వారు అనురాగము కలవారు అన్నప్పుడు ఆ విషయం శాస్త్రమే చెప్తుంది. రాముని యందు ప్రేమ కలిగినటువంటి వారందరూ వాళ్ళు తన్మనస్కః తల్లోకతా మాపుహు, వాళ్ళందరూ తన్మనసః తల్లోకతా మాపుహు, ఆయన యందు మనస్సు కలివారి ఆయన లోకమును పొందారు. అంటే ఆయనతో ఐక్యమయ్యారు ఆ రామచంద్రమూర్తితో అని చెప్పారు ఇక్కడ. కానీ అనురాగ శబ్దం శాస్త్రం చెప్తుంది, కానీ రాగమని వాడేది. ఇది శాస్త్ర సబ్జెక్ట్ కదా, అందుకు రాగమని ఎందుకు వాడేది. మనకు రాగమైనా భక్తి అయినా ఒకటే, శ్రద్ధగా వింటే కదా. ఎందుకు ఆ శబ్దములు ఎలా వాడారో చూపిస్తున్నాడు ఇక్కడ. శాస్త్రం కదా, మరి తిరుగు మాట ఉండకూడదు. ఇదే విషయాన్ని స్కాంద పురాణం కూడా చెప్తోంది సుమా. రాగము అనే శబ్దం ఎలా వాడారో వివరిస్తున్నాడు ఇక్కడ. బీభత్సితే దుర్విషయే కదాచిత్ యోవాపి రాగో భవితా జనస్య సచేద్భవిష్యత్యపి నామ రుద్రే కో నామ ముక్తో నభవేద్భవాబ్ధే. ఇక్కడ కూడా రాగో భవిత అనో మాట వేశాడు. రాగం, ఈ రాగశబ్దం ఎలా వాడాడంటే క్షుద్రుడైన వారు అంటే వివేకం లేనటువంటి వారు కుత్సితమైన విషయాల మీద రాగం కలిగి ఉంటారు. రాగం అని వేశాడు అక్కడ. అంటే ఇది రాగమే అది రాగమే. కుత్సిత విషయములంటే అల్ప విషయాలు, రేపు మిగిలేవి కావు.
వాటి మీద రాగం కలిగి ఉంటారు. ఏ రాగము అల్పులు కుత్సిత విషయాలు ఎందుకు కలిగి ఉంటారో ఆ రాగము రుద్రుడిపై కలిగి ఉంటే సంసార సముద్రం నుంచి బయటపడతారు కదా అని స్కాంద పురాణం చెప్తోంది అంటారు నారాయణ తీర్థుల వారికి. అంటే ఇది ఒక్కసారి రామకృష్ణాన్ని విష్ణుమయం చేస్తూ మళ్ళీ శివనామం యొక్క మహిమ చెప్పారు చూడండి ఇక్కడ. అది ఉత్తమ భక్తుడి లక్షణం. అందుకే ఇప్పుడు భక్తి శాస్త్రం వింటే మేము ఇక్కడ నుంచి రాధాకృష్ణ భక్తులుగానే ఉండాలండి. మా అమ్మవారి భక్తి శివభక్తి ఏం పర్వాలేదు. ఈ రాధాకృష్ణులు ఏం చేస్తారంటే శివభక్తులు ఇక్కడికి వస్తే వాడి శివభక్తి పెంచుతారు, అమ్మ భక్తులు వస్తే వాడి భక్తిని పెంచుతారే తప్ప ఉన్న భక్తి ఓడగొట్టరు, ఇంకోటి ఇస్తారు. ఈ రాధాకృష్ణులకి ఆ పార్వతీ పరిస్థితులు భేదమేం లేదయ్యా, అంతా ఒకటే ఆనందపు ముద్ద. ఆ ముద్దతో ఉన్న వాళ్ళు మేము అందరం అంటారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది అద్వైత జ్ఞానం అని ఎరుకున్న వాళ్ళకి ఈ బుద్ధి ఉంటుంది. అందుకే జ్ఞానం భక్తినిస్తుందంటే ఇది అర్థం తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే ఎవరైనా ఈ ద్వేషంతో ఉన్నారంటే వాళ్ళకి అద్వైత జ్ఞానం లేదని అర్థం ఇక్కడ. కానీ అద్వైత జ్ఞానం కలిగిన వారికి ద్వేషం ఉండదు, సాధారణంగా మీరు గమనించండి ఇక్కడ. అందుకే అద్వైత మార్గాన్ని విశ్వసించేవారు కూడా ఈ భేదాన్ని చూపించరు. వాళ్ళకి ఇష్టదేవత నిష్ట ఉండొచ్చు కానీ ఇతర దేవత ద్వేషం ఉండదు. అదే అద్వైత జ్ఞానం ఇచ్చే సంస్కారం. అలాంటి జ్ఞానం పొందితే భక్తి బలపడుతుంది. ఇవాళ ఏదో విష్ణువు మీద కృష్ణుని మీద ప్రేమ ఉంది, అద్వైత జ్ఞానం తెచ్చుకున్నాం అనుకోండి, ఆ ప్రేమ పూర్ణమై బలంగా ఉంటుంది. అందుకే రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్తాడు, అద్వైత జ్ఞానం బాగా కలిగితే భక్తుడు గొప్ప భక్తుడు అవుతాడు, కర్మిష్టి గొప్ప కర్మిష్టి అవుతాడు, ఒక ఉద్యోగి గొప్ప ఉద్యోగి అవుతాడు, ఒక వ్యాపారి గొప్ప వ్యాపారి అవుతాడు అని చెప్పాడు ఇక్కడ. అదే అద్వైత జ్ఞానం కలిగి అన్ని వదిలేడు, అన్నిటిని బ్రహ్మంగా చూడడం జరుగుతుంది. అది అద్భుతమైన విషయం అండి ఇక్కడ. ఆ మాట లోతుని ఇప్పుడు వ్యాఖ్యానించను, ఎందుకంటే సబ్జెక్ట్ వేరు కనుక దానికి వేరే సభ పెట్టుకోవాలి. అంత అద్భుతంగా చెప్పాడు మహానుభావుడు పరమహంస. అందుకే ఈ మాట చెప్తున్నాడు. ఏమంటే రుద్రుని గురించి మాట్లాడాడు ఇక్కడ. రుద్రనామంతో సంసార సముద్రం నుంచి దాటిపోతారు. ఇది చెప్పినవాడు వ్యాసుడే. స్కాంద పురాణాలని వచనం ఇక్కడ. అంటే శివ, రుద్ర, రామ, కృష్ణ అంతా ఒక బ్రహ్మమునకు పేర్లే. ఈ మాట మీరు చెప్తే అలా నమ్ముతారంటే మళ్ళీ విష్ణు శాస్త్రం కూర్చొని చదవండి. ఇప్పుడు బుద్ధి పెట్టి చదవలేదేమో. విష్ణువు నామాలు ఒక్కసారి చదివితే క్షేమకృత్ శివ, సర్వశర్వ శివస్థాను, రుద్రో బహుశిరా బభ్రుహు, మళ్ళీ ఇవన్నీ ఆయన పేర్లేట. కానీ రుద్ర అన్న మా విష్ణువు గురించి అన్నారులేండి అనుకుని వాళ్ళు తృప్తిపడినా పర్వాలేదు ఇక్కడ. మొత్తానికి ఈ మాట కూడా ఇక్కడ ఉటంకించిన వారు నారాయణ తీర్థుల వారు. అందుకే గొప్ప మాట అంటారు ఇక్కడ. శ్రీమన్ మురపుర మథన చరణారవింద మకరంద మందాకినీం అవగాహమానస్య మనసః సముల్లాసో రాగభావ ప్రేమాది శబ్దాభిధేయ ఏవా. ఎంత అందమైన వాక్యము ఇది. సంస్కృతం తెలిస్తే ఆస్వాదిస్తాం, అంత మంచి రుచి. శ్రీమన్ మురపుర మథన చరణారవింద మకరంద. మురపుర మథన అంటే మురారి పురారి. మురారి అంటే కృష్ణుడు, పురారి అంటే శివుడు. త్రిపురాసుర సంహారకుడు గారు త్రిపురారి అయిన ఈయన మురారి. అదే ఆయన మురమథనుడు, ఈయన పురమథనుడు. అదే మురపుర మథన చరణారవింద మకరంద మందాకిరీం అవగాహమానస్య. ఆ శివకేశవుల యొక్క పాదపద్మ జలముల యందు ఎవరు అవగాహన మునిగిపోతారో వాళ్ళ మనస్సు సముల్లాసం, గొప్ప ఉల్లాసముగా అనురాగంతో తెలియాడుతుంది. అందుకే రాగశబ్దం, ప్రేమ శబ్దం భక్తికి నేను వాడడానికి కారణం ఇది అంటున్నారు. దీన్ని బట్టి తర్వాత నారదులు చెప్పే సాత్వస్వం పరమ ప్రేమ రూపు కూడా కరెక్ట్ అయిపోయింది. అది ప్రేమయే భక్తి అనే దాన్ని గట్టిగా రుజువు చేసి చూపిస్తున్నారు ఇక్కడ. ఇటువంటి స్థితి ఉంది కనుకనే ఆ రసపానం చేయడం చేత బ్రహ్మానంద రసపానం భక్తికి మాత్రమే సాధ్యమవుతుంది. తెలుసుకుంటే ఎలాగా రుచి అనేది భక్తిలో ఉంది. ఆ భక్తితో వాళ్ళు పానం చేస్తున్నారు కనుకనే నీకు సాలోక్ష్యం కావాలా, సార్ష్టి కావాలా, సామీప్యం కావాలా, సాయుధ్యం అంటే ఆ పేర్లకు డెఫినేషన్ కూడా నాకు వద్దు, నాకు ఈ రసభక్తి చాలంట అని మళ్ళీ కృష్ణవచనమే చూపిస్తున్నారు ఇక్కడ. సాలోక్య సార్ష్టి సామీప్య సాయుజ్యైకత్వమప్యుత దీయమానం నగురున్నంతి. ఏం చేస్తాం, వాళ్ళకి నేను ఇస్తానయ్యా శాంక్షన్ అంటాను, వద్దు అంటారు వాళ్ళు. ఏం చేయమంటావు, నా భక్తులు అంటే వాళ్ళు. అలాంటి భక్తుల్లో మొదటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే గోపికలు అలాంటి వాళ్ళయ్యా అన్నాడు ఇక్కడ. వాళ్ళకి ఇస్తానంటే వాళ్ళు వద్దంటారు. మీరు సరిగ్గా భాగవతం రాస పంచాధ్యాయిలో కృష్ణుడు గోపికలని అనుగ్రహించినప్పుడు ఒక మాట అంటాడండి. మనం వినేస్తాం, పాడేస్తాం, అనుభవించండి. ఏం మాట్లాడతాడు ఆయన, అద్భుతంగా చెప్తాడు ఇక్కడ. ఒకసారి కృష్ణుడు వాళ్ళందరితో విహరిస్తూ అంతర్ధానమైపోతాడు. దాంతో వాళ్ళు ఏడుస్తారు. పోనీ ఇంతవరకు వివరించాడు, సరిపోయింది, రేపు పొద్దున్న చూసుకుందాం, అసలు లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాని వెళ్ళిపోలేదు వాళ్ళు ఇక్కడ. ఆ కృష్ణుడి కోసం తిరుగుతున్నారు. ఆ రాత్రి వేళ, అర్ధరాత్రి వేళ బృందావనం అంతా తిరుగుతున్నారండి. మన అడుగు వేయడానికి కూడా భయపడేటువంటి చోట వాళ్ళు తిరుగుతున్నారు అడవులో. తన్మనస్కా తదాలాప తద్విచేష్ట తదాత్మిక తద్గుణానేవ గాయంత్య నాత్మాగారాన్ని సస్మరు.
తన్మనస్కులై తదాలాపులై తద్విచేష్టులై. మనస్సు తన్మనస్క, తచ్చబ్దవాచ్యలే బ్రహ్మముతో నిండిపోయింది. అలాగే తదాలాపాహ, వాక్కు పరమాత్మతో నిండిపోయింది. ఎంత నిండిపోయిందంటే చేష్టలు కూడా ఆయన మహిమలైపోయాట. అందుకే ఒక ఆవిడ అంటే రే తడిసిపోతున్నారు, ఇదిగో గోవర్ధనగిరి ఎత్తాను రా అని పిలిచింది బయటెత్తి. చేష్టలు కూడా కృష్ణమయములైపోయాయి. అంటే దేహం, వాక్కు, మనస్సు కృష్ణమైపోయాయి. మొత్తాన్ని 3 కలిపి చెప్పాలంటే తదాత్మికాహ, తత్స్వరూపులైపోయారు. అందుకే నాత్మాగారాన్ని సస్మరుహు, వాళ్ళు ఇల్లే వాళ్ళకి గుర్తు రాలేదు, ఇల్లేమిటో ఒళ్ళే గుర్తు రాలేదు. ఆ స్థితికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? తద్గుణానేవ గాహింత్య, ఆ స్వామి గురిని తలుచుకుంటూ గానం చేసుకుంటూ తిరుగుతున్నారు. ఏడ్చారండి. ఎలా ఏడ్చారంటే, మేము ఏదో కోరుకుని ఏడవట్లేదయ్యా, ఎవరైనా ఏవైనా కావాలని అనుకుంటారే అవి నీ పుట్టుకతో మాకు వచ్చేసాయి తెలుసా. నువ్వు ఇక్కడ పుట్టడంతోనే మాకు అందరూ కోరుకుని వచ్చేసాయి. మరి ఇంకా ఎందుకు ఏడుపు అంటే, మాకు అవి కావలసింది నువ్వు కావాలి. ఇక్కడ నువ్వు పుట్టడంతోనే మా రేపల్లి ఎంత అయిపోయిందో మాకు తెలుసు. జయతి తేధికం జన్మనా వ్రజశ్రయత ఇందిరా శశ్వదత్రహి దయిత దృశ్యతాం దిక్షుతావకస్త్వయి విచిన్వతాం అంటున్నారు ఇక్కడ. ఏమని? స్వామి నువ్వు పుట్టడంతోనే, జయతి తేధికం జన్మనా వ్రజ, నువ్వు పుట్టడంతోనే ఈ వ్రజం యొక్క శోభ పెరిగిపోయింది. పెరగడం కాదు, శ్రీ ఇక్కడ లక్ష్మీదేవి నిలబడిపోయింది. అలాంటి నీ కోసం మేము కళ్ళ నిండా ప్రాణాలు పెట్టుకుని దిక్కులంతా వెతుకుతున్నాం. ఎందుకంటే మా ప్రాణాలు నీయందున్నాయి. త్వయి ధృతాసవ, ఏమి మాట అండి. ప్రాణములు నీయందు పెట్టుకున్నాం. అసలు ప్రాణములు దేని ఎందు ఉంటాయండి? ఎప్పుడైనా ఆలోచించారు? ప్రాణాలు ఎక్కడుంటాయి? నా పంచప్రాణాలు నీ మీదే పెట్టాను, నువ్వు పెట్టినా ఉండవు అక్కడ. ప్రాణేశ్వరి ప్రాణేశ్వర, నీ ప్రాణాల మీద నీకే ఈశ్వరత్వం లేదు, ఇంకోటికి ఈశ్వరత్వమా? ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉడుతుందో నీకే తెలియదు. దీనికొడు ఈశ్వరుడు కూడానా? ప్రాణేశ్వరు ఒక్కరే, ప్రాణేశ్వరుడు ఒక్కడే, పరమాత్మ తప్ప ఇంకేం లేదు. కానీ ప్రాణాలు ఎవరిని ఆధారం చేసుకున్నాయి? దీన్ని ఉపనిషత్తు వైపు అన్వయిస్తున్నాం. నిజం గోపికా గీతలు వ్యాఖ్యానం చేయకుండా జాగ్రత్త పడతాను. ఏంటంటే అది వ్యాఖ్యానం చేస్తే మరో 6 రోజులు పడుతుంది నాకు. ఎందుకు ప్రాణములు దేన్ని ఆధారం చేసుకుని మనం ఉపనిషత్తు తీసుకుంటాం? ప్రాణస్య ప్రాణ, ఉపనిషత్తు చెప్తుంది. ప్రాణానికి ప్రాణం పరమాత్మ, ప్రాణం పరమాత్మ కాదు, ప్రాణానికి ప్రాణం పరమాత్మ. ప్రాణానికి ప్రాణం అంటారు, అది ప్రాణానికి ప్రాణం పరమాత్మ. అందుకే ప్రాణం పోతుంది, పరమాత్మ పోడు. పరమాత్మను ఆధారం చేసుకుని ప్రాణం వచ్చింది, ఆయన సంకల్పించుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఈశాన ప్రాణద ప్రాణం జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతికి. ప్రాణద ప్రాణ, ప్రాణములిచ్చేవాడు ప్రాణం తీసేవాడు అన్నీ ఆయన ఇక్కడ. ప్రాణానికి ప్రాణం ఆయన. కానీ ప్రాణం ఎవరి యందు ఉంది? పరమాత్మ. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? త్వయి ధృతాసవ, నా ప్రాణములన్నీ నీ మీదే పెట్టుకున్నావు. అంటే ఎవడి మీద ఉన్నాయి వాడి మీద పెట్టారు. అదే అండి ఇక్కడ. ఎవడి మీద స్వాభావికం ఉంటో వాడి మీద పెట్టుకుంటే వాళ్ళకి ఎప్పుడైనా వెళ్తాం. ఎవడి మీద ఉండవో వాడి మీద పెట్టుకోండి పోతాం. అది తెలుసుకుంది. అందుకే స్వామి నీ మీద కాకుండా ప్రపంచం మీద పెట్టే ప్రేమలు ఎలాంటివంటే అడవి కాచిన వెన్నెలలు, సారవంతమైన పొలంలో కురియకుండా సముద్రంలో కురిసిన వానలు అన్నాడు హనుమాచార్య. వననిధి కురిసిన వానలివి మతి పనిలేని పనుల భారములు, అడవుల వెన్నెలలారడి బ్రతుకులు తడితాకుల పరితాపములు, ఒడలొసగిన హరి నొల్లని బ్రతుకులు అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు. కనుక ఎవడి మీద ప్రాణం పెట్టుకోవాలి? ప్రాణానికి ప్రాణం ఎవడు వాడి మీద పెట్టుకోవాలి. ఆ పనిచేసిన గొప్పవాళ్ళు ఎవరంటే గోపికలు. వాళ్ళు ప్రాణశ్చ ప్రాణం ఉపనిషత్తు చదివి చేయలేదు వాళ్ళు. ఇక్కడ అత్యంత సహజమైన ప్రేమతో చేశారండి. కనుక మా ఏడుపు స్త్రీ కోసం కాదు, సంపద కోసం కాదు, వాటి కోసమే ఏడ్చినట్టయితే వాటి కోసం మమ్మల్ని ఎప్పుడు ఏడవనివ్వలేదు. నువ్వు పుట్టడంతోనే మాకు అవన్నీ దొరికిపోయి ఇక్కడ. అందుకే జయతి తేధికం జన్మనా వ్రజ శ్రయిత ఇందిరా శశ్వదత్రహి. దయిత, ఓ ప్రియుడా, ఎంత అందంగా పిలిచారు. అలా పిలవగలిగితే ఎంత చనువు పరమాత్మ మీద ఉండాలంటే ఆయన ప్రియమైతే నువ్వు ప్రియుడా అంటావు ఇక్కడ. దయిత దృశ్యతాం దిక్షుతావకస్త్వయి ధృతాసవస్వాం విచిన్వత, త్వయి ధృత అసవ, నీ యందు ప్రాణములు పెట్టుకున్నవని నిన్ను వెతుకుతూ తిరుగుతున్న దిక్కుల్లో స్వామి అన్నారు ఇక్కడ. ఇది వారి యొక్క లక్షణం చెప్పబడుతున్నది. అందుకే ఆ రసస్వరూపుడు వాళ్ళు ఏం కోరుకున్నారు? అలాంటి గోపికలకి స్వామి మళ్ళీ అనుగ్రహించాడు. ఒక్కసారి హఠాత్తుగా ఎంత ఏడిపించాకో ప్రత్యక్షమయ్యాడు. మన టైం లేదు కనుక తొందరగా ప్రత్యక్షం చేయించేసాం, కానీ చాలాసేపటికి ప్రత్యక్షమయ్యాడు ఇక్కడ. ఆ ప్రత్యక్షమయ్యాక అందరూ ఆయన చుట్టూ చేరారు. చేరాక చాలా మాట్లాడారు, ఆయన్ని అన్నిటికీ సమాధానం చెప్పాడు. అది వాళ్ళ గోపికలకు సమాధానం కాదు, మరొక గీతోపదేశం అక్కడ చెప్తూ ఒక్క మాట అంటాడు, చక్కగా పట్టుకోవాల్సింది. మీకు నాపై ఉన్న ప్రేమ సామాన్యమైంది కాదు. ఎందుకంటే పాయని గేయ శృంఖలలు, ఈ మాట పోతన గారు అనువాదంలో చక్కగా చెప్పారు. పాయని గేయ శృంఖలలు అంటే లోకంలో మనం పెట్టుకున్న సంఖ్యలు అంతా ఇంత వాటిని తెంచుకోవడం మహా కష్టం. అవి నిన్ను పోరా అంటే నువ్వు పోవు, నువ్వు వాటిని వదలవు.
అంత భయంకరమైన సంఖ్యలు. వాటిని అవలీలగా తెంచి మీరు వచ్చారు అంటే ఈ భక్తి ఎవరికి ఉంటుంది? ఇలాంటి భక్తి కలిగిన మీకు తగినది ఇవ్వాలి అంటే దేవతల ఆయువులు ఎన్నున్నాయో ఆ ఆయువుల్లో ఎన్ని ఐశ్వర్యాలు ఉంటాయో ఆ ఆయువులు ఐశ్వర్యములు అన్నీ ధారపోసినా మీ ప్రేమకు తగదు సుమా, సరిపోదు సుమా అన్నాడు. ఇక్కడ ఈ మాటలో పెట్టాడండి రహస్యం. ఇక్కడ పెట్టాడు. అంటే భక్తి కర్మజన్యమా అన్నమాట. జ్ఞానజన్యం మోక్షం. మోక్షం అంటే ఏమిటి? ఇన్ని రోజులు చెప్పి ప్రవచనం మోక్షం అంటే ఏంటంటే సమాధానం చెప్పరు ఏంటండి? మోక్షం అంటే అర్థం మరి జన్మ లేకపోవడం అంతే కదా. మోక్షానికి ఒక మాట ఉంది, ఈ లోకం ఆ లోకంలో తిరిగి తిప్పేది కర్మలు. స్వర్గాది లోకాల్లో పుణ్యాలను అనుభవించి మళ్ళీ కిందకు వచ్చేస్తాం, మళ్ళీ కిందకి రానిది మోక్షం అంతే కదా. మళ్ళీ ఈ లోకాల్లో సుఖాలు ఏవి అక్కర్లేదు. ఈ కింద మనుష్యలోకం నుంచి బ్రహ్మలోకం వరకు అన్ని లోకాలు సుఖాలు కిందకి తీసుకొచ్చేవి. అందుకే ఆ బ్రహ్మలోక పునరావృత్తిని వచ్చిన మళ్ళీ కిందకు వచ్చేస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు? దేవతలందరి ఆయుష్ వాళ్ళ భోగములు వెలబోసినా మీ భక్తికి సరిపోదు సుమా అన్నాడు. ఇక్కడ ఈ అర్థం ఎందుకు చెప్పారంటే ఏ లోకములకు అన్ని లోకములకు అతీతమైన కైవల్యం ఏది ఉందో అది జ్ఞాని మాత్రమే పొందుతాడు. కానీ ఇక్కడ గోపికలతో ఏమంటున్నాడు? ఈ లోకము పాలకులే దేవతలు, ఆ దేవతల ఆయువులు వాళ్ళ ఐశ్వర్యములు అన్నీ కలిపి వచ్చినప్పటికి కూడా మీ ప్రేమకు తగిన ఫలం కాదు అంటే అర్థం ఏంటి? మీ ప్రేమ భక్తికి ఈ లోకముల్లో ఉండే భోగములు ఏవి సరిపోవంటే లోకాతీతమైన కైవల్యమే ప్రేమకు ఫలం అని చెప్తున్నాడు. ఇది రహస్యం గమనించాల్సింది. ఆ సూత్రం పట్టుకోగలగాలి ఇక్కడ. దీన్ని బట్టి భక్తికి మోక్షం అనేది ఎలా ఉంటుంది? ఆ మోక్షం ఇలా అడగలేదు, అది తెలుసుకోవాల్సింది. అది మీకు శాంక్షన్ అంటే మాకు అక్కర్లేదు, నువ్వు కావాలంటారు ఇక్కడ. అది ఆ మాట చెప్తున్నారు ఇక్కడ. అంటే భక్తి వల్ల ముక్తి అనేది ఎంత సహజమో భక్తులు ముక్తిని కోరనేది కూడా అంత సహజం ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ అంత నిష్కామం అండి. అక్కడ నాకు ఏ కోరిక లేదండి, ముక్తి తప్ప అన్నాడు. ముక్తి కోరుకుంటే తప్పేం లేదయ్యా, ముక్తి కండిషన్ ఏం కాదు కనుక పర్వాలేదని ఓదార్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ముక్తి కూడా కోరరు ఏంటి చెప్తా చెప్పు. ఇక్కడ ఈ మాత్రం కూడా కండిషన్ లేదు. భగవంతుడి దగ్గర దాకా వచ్చాక ఆయన చెయ్యిపోయిపోతే ఉండుండని వస్త్రం కప్పుకుంటే ఏమొస్తుందండి? ఆ స్పర్శ నీకు తెలియదు, అడ్డొచ్చింది. మోక్షకాంక్ష అనే వస్త్రం ఉన్నా కృష్ణ స్పర్శ నీకు తెలియదు, అది కూడా తెస్తే ఆయన స్పర్శ తెలుస్తుంది. ఇక్కడ కాంక్ష ఏది ఉన్నప్పటికీ కూడా భగవంతుడి రుచి తెలియదు. వికసించిన పువ్వును పట్టుకో, చేతితో పట్టుకుంటే మెత్తగా ఉంటుంది, చేతి గ్లౌస్ వేసి పట్టుకో, దాని స్పర్శలో ఉన్న సుఖం తెలియదు. అది కోరికని గ్లౌస్ మనస్సుకు వేసుకుని భక్తి పడితే భగవంతుడి రుచి తెలియదు తెలుసుకుంటాడు. అది కూడా తీసేయాలి. అందుకే నిష్కామ భక్తి అచ్చమైన ఆనందాన్ని అనుభవిస్తుంది, సకామ భక్తి అనుభవించలేదు. ఇది తెలుసుకోవాల్సింది. నిష్కామ భక్తి అన్న పరాభక్తి మరొకటి ఏమున్నది? నాకేం కోరిక లేకుండా భగవంతుని ఆరాధిస్తున్నాండి, ఆ స్పృహ ఉందిగా చాలు, నీకు ముక్తి కాదు. నాకు ఏం కోరిక లేదు అనుకున్నావా? ఏం కోరుకోలేదో చెప్తావు నువ్వు, ఏమేమి కోరుకోలేదో చెప్తాడు వీడు. ఆ వాసన కూడా ఉండదండి వీళ్ళకి, అసలు ఆ స్థితిలో ఉన్నారు. కనుక ఆ ప్రేమను, పరాభక్తి ప్రేమకి గోపికల ఉదాహరణగా చెప్తూ ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని వివరిస్తున్నారు. అటువంటి స్వామికి నమస్కారం చేసుకుంటూ ఎందుకు రాగశబ్దం వాడేను అనేది చెప్పి, పోనీ కర్మల వల్ల అలాంటిది లభిస్తుందా అంటే కర్మల వల్ల భక్తి వస్తుంది అనుకోవద్దు అంటున్నాడు. ఈ మాట వేదాంతం కూడా మాట్లాడుతుంది. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వమానసు. న కర్మణ న ప్రజయా న ధనేన, కర్మతో కానీ సంతానముతో కానీ ధనముతో కానీ లభించదు. మరి దేని త్యాగేన, త్యాగము చేతనే అంటే వాటితో ఉన్న సంపర్కము విడిచుట చేత, అది అర్థం. ఎవరు పొందగలరు? అందరూ ఏకే, కొంతమంది మాత్రమే. త్యాగేనేకే అమృతత్వ మానసు, ఈ కొద్ది మంది మాత్రమే త్యాగాన్ని పొందగలరు, అందరూ పొందలేరు. భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. అక్కడ కతిచన అంటే ఏమిటో ఇక్కడ ఏకే అన్న అదే అర్థం. ఇక్కడ ఆ కొద్ది మంది మాత్రమే ఆ చిదానంద లహరి. చిదానంద లహరి అనగానే ఇక్కడ తెలిసిపోయింది అఖండ ఆనందానుభవం. అఖండ ఆనందానుభవం ఎవరు పొందగలరు? కొద్దిమంది, వాళ్ళు మాత్రమే. త్యాగేనేకే నా కర్మణ న ప్రజ, కర్మలతో పొందలేరు. కనుకనే వేదాంతం ఏం చెప్తుందంటే కర్మలతో పొందలేరు కనుక విచారణ మార్గంలో, జ్ఞాన మార్గంలో ఉంటే కానీ మోక్షం పొందలేరు అని చెప్తుంది. అయితే కర్మలు విడిచిపెట్టేయాలా? విడిచిపెట్టేదానికి వేదం పూర్వకాండలో అంత ఏకరువు పెట్టవలసిన అవసరం ఏముంది? మరి ధర్మం చెప్పే, కర్మ చెప్పే కదా జ్ఞానం చెప్పింది. అంటే చిత్తశుద్ధి కోసం కర్మ కావాలట. అన్నప్పుడు కర్మను విడిచిపెట్టేయాలి బాగా చెప్పండి. ఎందుకంటే మీరు మళ్ళీ ఇందాక చెప్పిన యూట్యూబుల్లో వచ్చే వాటిలో కర్మ కానీ భక్తి కానీ సమాధి కానీ మోక్షం ఇవ్వదు అని చెప్తే ముందు వీడు కర్మ మానేస్తాడు. భక్తి ఎలాగో, సమాధి ఎలాగో లేదు. అలాంటి వింటూ ఉంటే ముందు కర్మలు ఎలాగో మానేశారు. మాని మనం కొత్తగా చెప్పడం వస్తుంది. అందరూ ఎప్పుడో మానేశాడు. ఎవరు చేస్తున్నారు కర్మలు? కర్మలు తప్ప.
ఇంకా వాళ్ళని అందుకే శంకరులు హెచ్చరిస్తారు, కర్మ వర్జ్యమితి నువ్వు వచనీయం అంటారు ఇక్కడ. విద్యారణ్యుల వారు శంకర విజయంలో చెప్పినటువంటి అంట. కనుక 4 వేదాంత వాక్యాలు వినగానే కర్మభ్రష్టులు చేయడానికి బయలుదేరిపోతే ఎంత ప్రమాదం అండి. ఇక్కడ నకర్మణాన ప్రజ ఏ స్థాయిలో చెప్పారు దాన్ని తీసుకుని ఉపనిషత్తులు పెట్టాడు దాన్ని. ఇక్కడ ఎప్పుడు కర్మలన్నీ చేసి చిత్తశుద్ధి వచ్చిన తర్వాత చెప్పాడు ఇక్కడ. అది కర్మలు అక్కర్లేదు కదా, కర్మల వల్ల చిత్తశుద్ధి ఏర్పడి, చిత్తశుద్ధి వల్ల జ్ఞానం గ్రహించగలిగే స్వచ్ఛత ఏర్పడి అప్పుడు జ్ఞాన సాధన చేయి. ఆ స్థితిలోకి వెళ్ళాక ఇంకా కామ్యకర్మలు మొదలు విడిచిపెట్టు. గృహస్థాది ఆశ్రమాల్లో నువ్వు ఉంటే మాత్రం నిత్యనమిత కర్మలు చేయి. ఆశ్రమం వదిలి సన్యాసి అయ్యేవా నీకు కర్మే లేదు. నకర్మణాన ప్రజ, అందుకే సన్యాసి దగ్గర చెప్పాలి మంత్రం. కొందరు తెలియ గృహస్థుల దగ్గర కూడా చెప్పేస్తుంటారు నకర్మణాన ప్రజ. ఎందుకంటే తెలిసిన 4-5 మంత్రాలు అందులో ఇది ఒకటి విన్నాడు కొద్ది ఇక్కడ చదివేస్తుంటాడు. అన్ని మంత్రాలు అన్ని చోట్ల చదివికూడదండి. పాపం గృహస్థు ఏదో పురాణాలు చెప్పుకొని బతుకుతుంటే ఆయనకు స్వాగతం పలకడానికి కూడా నకర్మణాన ప్రజ అని వెళ్ళిపోతారు. వాడి దగ్గర పలకూడదు, తెలుసుకోండి. ఇక్కడ అది సన్యాసి దగ్గర అనాలి, నకర్మణాన ప్రజ, ఇంకోటి దగ్గర కాదు. ఇక్కడ ఎక్కడ ఏమనాలి. అలాగే సన్యాసి దగ్గరికి వెళ్ళి ప్రవర చెప్పుకుని నమస్కారం చేయకూడదు. ప్రమాదం. వీడు ప్రవరొచ్చు ఎంత పండితుడు అని ఆయన అనుకుంటాడు, వీడు అనుకుంటాడు. వీడు సంప్రదాయం తెలియదురా బాగుంటాడు, ఆయన తెలుసుకుంటాడు. ఇక్కడ సన్యాసి దగ్గర ప్రవర చెప్పు దండం పెట్టకూడదు. గృహస్థుల దగ్గరికి వచ్చి నకర్మణాన ప్రజ చెప్పకూడదు, తెలుసుకుంటాడు. దేనికి ఏమున్నాలో అది తెలుసుకోవాలి. ఇక్కడ సన్యాసులది అది అక్కడ చెప్పాల్సింది. సన్యాసుడికైనా జ్ఞానం మాకు అక్కర్లేదా అంటే నువ్వు ఇంకా ఆశ్రమంలో ఉన్నావు, గృహస్థాశ్రమాలు మర్చిపోకు. నీ జ్ఞానం వచ్చిన భ్రాంతితో గృహస్థాశ్రమంలో నువ్వు ఇంకా విడిచిపెట్ట, నువ్వు గృహస్థ చేయవలసిన నిత్యనమిత కర్మను విడిచిపెడితే భ్రష్టుడు అంటారు, కానీ బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోండి. ఇక్కడ తాను భ్రష్టుడమే కాకుండా 10 మందిని భ్రష్టుని చేయడం ఒకటి. ఈ రోజుల్లో ఎవరు చేయగలరండి? తమరు చేయలేరు అది చెప్పండి, మేము చేయగలం అని చెప్పాలి. వాడు చేయలేడు కదా ఇంకోటి చేయలేడు అని చెప్పడం అండి. ఇక్కడ ఇంకా చెయ్యమని ప్రేరేపించాలే తప్ప. కృష్ణుడే చెప్పాడు, ఇంకా తెలియని వాళ్ళకి ఇలాంటి మాటలు చెప్పి చెడగొట్టకు సుమా నబుద్ధి భేదం జనయేత్ గట్టిగా చెప్పాడు. మరి ఇక్కడ సూత్రం ఏంటంటే నక్రియ కృత్యనపేక్షణ జ్ఞానవత్ అన్నాడు. ఇక్కడ కృత్యనపేక్షణ జ్ఞానవత్ అంటే దీని అర్థం ఏంటంటే భక్తి క్రియ కాదు, నక్రియా భక్తి కర్మ కాదు. అంటే కర్మల్లో భక్తి ఒకటి అనడం కూడా జ్ఞాన మార్గంలో కొందరు అంటూ ఉంటారు. కర్మ వల్ల, భక్తి వల్ల, ఉపాసన వల్ల చిత్తశుద్ధి ఏర్పడి తర్వాత జ్ఞానంలోకని ఈయన ఒప్పుకోవట్లేదు. భక్తి క్రియ కాదు కదా, మరి కర్మ వల్ల చిత్తశుద్ధిలాగా భక్తి వల్ల చిత్తశుద్ధి అనే మాట అనకూడదు అన్నాడు. ఇక్కడ భక్తి వల్ల చిత్తశుద్ధి ఏర్పడి తర్వాత జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుందన్న మాట ఈయన అంగీకరించట్లేదు. భక్తి పరమావధి అని చెప్తున్నాడు కదా. భక్తి కర్మే కాదు, నక్రియ. అది ప్రేమ కదా, ప్రేమ కర్మ ఎలా అవుతుంది అన్నాడు. ఇక్కడ భగవంతుని యందు ప్రేమ ఆయన తలుచుకోగానే కరిగిపోయే స్వభావం, అది క్రియ ఎలా అవుతుందండి? మనం పూజ చేస్తాను క్రియ కదా, జపం చేస్తాను క్రియ కాదా? మీరు వెంటనే అడగచ్చు. ఒకవేళ పొరపాటున శ్రద్ధగా వింటే ఈ ప్రశ్న వస్తుంది. నేను పూజ చేస్తాను క్రియ కదా, జపం చేస్తాను క్రియ కాదు, మరి భక్తి క్రియ కాదంటారంటే అది భక్తిని అప్పుడు చెప్పాడు అన్నాడు. నువ్వు స్తోత్రం పారాయణ చేసి జపం చేసి పూజ చేస్తే అది భక్తి, అది క్రియ అన్నాడు. ఇక్కడ నేను చెప్తున్న భక్తి మాత్రం క్రియ కాదన్నాడు. ఇక్కడ అది బాగా పట్టుకోవాలి. ఆ మాటకు వస్తే శాస్త్రం చదువుకుంటాం, జ్ఞానం క్రియ అయిందా? శాస్త్రం వినడం జ్ఞానమేగా, మరి క్రియ అయిందా? క్రియ అయిపోయింది. అది వినడం క్రియగా, మరి దాన్ని ఏమంటావు? అయితే ఇక్కడ పూజ శ్రవణం క్రియ కాదా? ఇంద్రియాలతో చేసేదని క్రియ, మరి ఏమంటావు ఇక్కడ? కానీ జపం క్రియే, నోటితో, అది చెవితో చేసి నోటితో చేసావు. స్తోత్రం చదువుతావు నోటితోనే, అది క్రియే. అందుకే భక్తి కూడా క్రియే అని అనేసిన వాళ్ళు ఉన్నారు, అందుకే తీసిపారేశారు. నువ్వు అనుకున్న భక్తి క్రియ కానీ నేను చెప్తున్న భక్తి మాత్రం క్రియ కాదన్నాడు. ఇక్కడ నేను ఏ భక్తిని 3 రోజుల నుంచి చెప్పుకొస్తున్నానో నేను కాదు సాండిల్యుడు, ఆ భక్తి క్రియ కాదు అన్నాడు. ఇక్కడ అదెలా క్రియ అవుతుంది? భగవంతుని ప్రేమ, ప్రేమ క్రియ అన్నాడు. ఇక్కడ భగవంతుని ప్రేమ ఉంది, ఆయన తలుచుకోగానే కరిగిపోయావు, ఆనందానుభూతి పొందిపోయావు. ఈ భక్తి వచ్చాక పూజ చేయాలని కూడా గుర్తుండదండి. మహానుభావుడు రామకృష్ణ పరమహంస కాళీమాతకి ఆయన పూజారి కదా, కాళీమాతకి రోజు పువ్వులు కోసేవాడు, మందారం పువ్వులు. ఒకసారి వెళ్ళి ఆ చెట్టు చూసి మూర్చిపోయాడు ఆయన. ఇక్కడ ఏమిటయ్యా మూర్చిపోయావంటే ఎర్ర మందారాలతో ఆ చెట్టంతా కలిసి కాళీమాత కనిపించింది. ఇక్కడ మూర్చిపోయాడు. ఎవరికి వేస్తాడు పువ్వులు? ఒక్కొక్కసారి అమ్మవారి మీద పువ్వులు వేస్తూ మర్చిపోయి కదా తన మీద వేసేసుకున్నవట. అంటే ఎక్కడ చూస్తున్నాడు ఆయన? ఇక్కడ ఆయన పూజ అనే క్రియ ఆయనకు అవసరమేముంది? పూజారికి ఉన్నాడు కనుక స్పృహొచ్చినప్పుడు చేస్తాడు, కానీ క్రియే కాదు అది. ఇక్కడ ఎందుకంటే అది తానేపోయి నిరంతరం తదానందంలో ఉంటూ చెవిన సోకితే చాలు కరిగిపోతూ, నామం చెవిని సోకితే కరిగిపోయి అనుకుంటే కరిగిపోతూ ఉన్నవాడికి పూజ పెట్టండి. అదే ఆ ప్రేమ, ఆ ప్రేమలో క్రియ కాదు, నా క్రియా అన్నాడు. ఇక్కడ అయితే ఈ పూజలను వ్యర్థమా అని మాత్రం అనకండి. ఇక్కడ బాగా తెలుసుకోవాల్సింది, ప్రేమ ఆ స్థితికి వెళ్ళిన వాడు పూజను క్రియగా చెయ్యడు. ఇది కూడా తెలుసుకోవాల్సింది. ఇక్కడ
క్రియగా ఇది నేను చెయ్యాలి, అబ్బా ఇవాళ కూడా చెయ్యాలా అలా అనుకుంటాడంటే వాడికి అది క్రియ కాదు వాడికి. అందుకే విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు. రామచంద్రమూర్తి వచ్చాడు అరణ్యంలోకి. వచ్చినప్పుడు శబరి ఆయనకి పువ్వులు పళ్ళు అని తీసుకొచ్చి ఇచ్చింది. ఏనాటి శబరి అండి, ఆవిడ సామాన్యురాలు సిద్ధవనిత. మనమంటే ఏదో ఆట విక్రాలు అనుకుంటాం, కానీ వ్యాసుడు వాల్మీకి మాత్రం సిద్ధ అని రాశాడు ఆవిడ గురించి. సిద్ధ, ఆవిడ సిద్ధురాలు, సామాన్యురాలు కాదు. శబరి అమాయకపు భక్తురాలు అనుకుంటా, అమాయకం కాదు, మాయ దాటిపోయింది, అందుకే అమాయక. సిద్ధ ఆవిడ మతం కాదు, మహామునుల సేవ చేసింది, మహర్షుల సేవ చేసింది. వాళ్ళు అంటారు సాక్షాత్ పరమాత్మ భూమి మీదకి వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చే భాగ్యం మాకు లేదు, మేము వెళ్ళక తప్పదు, నువ్వు ఉండు, మా తరపున నువ్వు ఇవ్వు, మీ తరపున ఏమిటి నేను ఇస్తాను. ఆవిడ ఎదురు చూస్తూ కూర్చుంది ఇక్కడ నిరంతరం. వచ్చాడు ఆయన, ఆతిథ్యం ఇచ్చింది. ఆవిడ ఇచ్చిన ఆతిథ్యం ఎటువంటి ఆతిథ్యం అండి. ఆయన కూడా అడిగాడు, ఏమ్మా నీ తపస్సులు పండేయా అని అడిగాడు. ఆయనే తెలివేనైనా, నీ తపస్సులేం భంగం కలగలేదు కదా, ఎవరు నీ తపస్సును తినేయలేదు కదా, రాక్షసుల వల్ల దెబ్బ తగిలిందా, నీలో ఏం లోపాలు లేదు కదా, తపస్సు పండిందంటావా అన్నాడు. అంటే అడగడం తీరేంటంటే, నీ తపస్సును పండే నేను వచ్చాను తెలుసా, పండిందని పోల్చుకున్నావా, అది అందులో ఉన్న ప్రశ్నలో ఉన్న చమత్కారం అండి. అనగానే ఇప్పుడు పడింది. అర్జమే సఫలం జన్మ అన్నది. ఇవాళ నా జన్మ సఫలం, నా తపస్సు పండిపోయిందండి. ఎవరు? శబరక్కడ. మరి పూలు పురుగు అన్నీ పట్టుకొచ్చేందుకు ఒకటే, ఏం చేస్తాం. అందుకే ప్రేమభక్తి పండినవాడు పూజ చేస్తాడా? చేస్తాడు. ఎలా చేస్తాడో అప్పుడు అంటుంది శబరిది, చేతులునికిని పూలు తెచ్చి తిని స్వామి, సతను వగుటను నేను వచ్చి తిని స్వామి. శరీరం ఉంది కనుక వచ్చాను, చేతులు ఉన్నాయి కనుక పూజ చేశాను. ఇది ఒక్కటే ఇక్కడ. అంటే నేను పూజిస్తే కానీ నాకు నీ అనుభూతి లేదని స్థితిలో నేను లేను. నేను ఎప్పుడు నీ అనుభూతిలో ఉన్నాను. నీ అనుభూతి పొందిపోయే దేహం ఉంది కదా, ఇంకా ప్రారంభం అనుభవించవలసిన దేహం ఉందిగా. అది దేహంతో ఏం చేస్తాను? బ్రహ్మవేత్త ఏం చేస్తాడో విద్యార్థులు వారు చెప్పారు. బ్రహ్మవేత్త జీవన్ముక్తుడైపోయిన తర్వాత వాడికి ఇంద్రియాలు పనిచేస్తాయి. అందుకే బ్రహ్మవేత్తకి ఇంద్రియాలు పనిచేయడం మానేస్తే అనుకున్నారా? అంతే, బ్రహ్మవేత్త అవగానే చెవులు పనిచేయు, నోరు పనిచేయదు, ఏది వినడు, ఏది తినడు అనుకోవద్దు. అందుకే బ్రహ్మవేత్త అండి భోజనం పెట్టనద్దు అని కడుపు అరుగుతుంది, అని భోజనం పెట్టాలి. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం అండి, శరీరం నేను కాదని స్థితిలో ఉన్నాడు, భోజనం పెట్టక్కర్లేదని పోతాడు పాపం, అని పిలిచి జాగ్రత్త పెట్టాల్సిందే. ఆయన ఆకలి కానీ తినేస్తాడు. అయితే బ్రహ్మవేత్త తిండక్కర్లేదు, ఆత్మకు తిండక్కర్లేదని కడుపుకి కావాలని తెలుసు. ఆయన కాదు, దేన్ని డివైడ్ చేయడం ఆయనకు తెలుసు, మనకు తెలియదు, రెండు ఒకటి అనుకుంటాం. మరి ఆయన ఏం చేస్తారంటే సరిగ్గా బ్రహ్మవేత్త ఏం చేస్తాడో చెప్పారు ఇక్కడ. ఎవరు? విద్యారణ్యుల వారు వేదాంత పంచదశలో చెప్తున్నారు. వాడు ఏం చేస్తారంటే బ్రహ్మము గురించే మాట్లాడతాట. ఎవరైనా మాట్లాడుతుంటే బ్రహ్మం గురించి అయితే దాన్ని వెళ్ళి మఠం వేసి కూర్చుంటాడు. దాని బ్రహ్మజ్ఞానే మఠం వేసి కూర్చుంటాడు. 4 పాండిత్య వాక్యాలు చదవగానే ఇంకోటి చెప్తున్న వినడు, నాకు తెలియదు ఏమిటి అంటాడు ఇక్కడ. అలాంటిది ఆయన వెళ్ళి కూర్చుంటాడు. ఎందుకు? పండితుడు కాదు కదా, బ్రహ్మవేత్త. అందుకు కూర్చొని ఆయన బ్రహ్మ గురించి చెప్తూనే వింటుంటాడు, బ్రహ్మం గురించి అంటూ ఉంటాడు. అనుకునేది ఎప్పుడు బ్రహ్మమే, కానీ ఇంద్రియాలు బయటకు రాగానే బ్రహ్మమే, లోపల ఉన్న బ్రహ్మమే. లోపల బయట బ్రహ్మం ఉన్నప్పుడు నేను వినండి అంటే ఇంకేమున్నది ఇక్కడ. అందుకు వాడు ఎలాగైతే శరీరం ఉంది గనక ఇంద్రియ ప్రతి పని బ్రహ్మముతో చేస్తాడో, పరాభక్తికి వెళ్ళిన వాడు కూడా ఇంద్రియములు ఉన్నప్పుడు ఇంద్రియాలతో పూజ చేస్తాడు, పురస్కారం మానేస్తాడు. ఏంటంటే ఇక్కడ మరి ఇప్పుడు అర్థమవుతుంది. శంకర భగవత్పాలు సిద్ధపురుషులై కూడా ఎందుకు ఆ పీఠములు పెట్టాడో, ఎందుకు ఆ చంద్రమౌళీశ్వర ఆరాధన పెట్టారో, ఎందుకు ఆ చక్రార్చన పెట్టారో, కాంచీ మహాస్వామి చంద్రశేఖరేంద్ర శాస్త్రి స్వామి వారు సిద్ధపురుషులే జీవన్ముక్తులే కూడా నిత్యము వేళ తప్పకుండా చంద్రమౌళీశ్వర త్రిపుర సుందరి పూజ ఎందుకు చేశారో ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ. కానీ పరాభక్తి స్థితికి వెళ్ళిన వారు పూజ మానేరు. పూజ వాళ్ళకి క్రియ కాదు, మళ్ళీ చెప్తున్నా, క్రియ కాదు. అందుకు ప్రేమ క్రియ కాదు, ఇది మరచవలసింది. ప్రేమ వల్ల ముక్తి అన్నాను నేను, పూజ వల్ల ముక్తి అనలే. కానీ ప్రేమ క్రియ కాదు, అది గమనించవలసింది ఇక్కడ. ప్రేమ ఎందుకు క్రియ కాదు? ప్రేమ కేవలం అనుభూతి స్వరూపమే, కేవలం అనుభవ స్వరూపము, మరొకటి కాదు. అది కేవలం అనుభవ స్వరూపమైన ప్రేమ క్రియ కాదు కదా. అనుభవం పొందినటువంటి వాడికి బాహ్య స్పృహ వస్తే క్రియ చేస్తాడు, ఆ క్రియ చేస్తాడు, మరొక క్రియ చేయడు వాడికి. అయితే ఆ ప్రేమ సిద్ధించే వరకు పూజా పునస్కారాలు చేయాలి. ఎందుకంటే ఆ ప్రేమ సిద్ధించకుండా ఏ వాసనలు అడ్డుకుంటున్నాయో, ఏ పాపం అడ్డుకుంటుందో అది తొలగాలి. భగవంతుడి వైపు మనస్సు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నవేవో అవి తొలగించడం కోసం మనస్సుకు భగవంతుడి పని పెట్టడం అలవాటు చేయాలి. తెలుసుకోండి ఇక్కడ. నేను వేగంగా చెప్పాను అనుకోవద్దు. భగవంతుడి వైపు మనస్సు వెళ్ళనివ్వకుండా అడ్డుకునేవి చాలా ఉన్నాయి. ఏవి అడ్డుకుంటున్నా వాడు తొలగించుకోవాలి. మనస్సును భగవంతుడి వైపు తిప్పడం అలవాటు చేయించాలి. అలవాటు చేయించడానికే చేతులకు పూజ చేయడం అలవాటు చేయించాలి, నోటికి భగవంతుడి గురించి అనడం అలవాటు చేయించాలి, కళ్ళకి భగవన్మూర్తులు చూసే అలవాటు చేయించాలి,
కాళ్ళకి భగవంతుడి క్షేత్రాలు తిరిగి అలవాటు చేయించాలి. అది చేయించండి అయ్యా. చేస్తే మీకు ఏం తెలుస్తుందంటే వీటికి కాక ఈ శరీరంకి దేనికి పనికొస్తుంది, ఇవి తప్ప ఇంకేం చేసిన వ్యర్థమైన స్థితికి ఎదుగుతాం. అందుకే ముందు కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అంటేనే కంజాక్షునికి కానీ కాయంబు కాయమే అర్థమవుతుంది ఇక్కడ. కానీ ఊరికనే కవిత్వం కాదు, దానిలో ఉన్న స్టేజ్ చెప్తున్నాడు. రెండో స్థితి కడతా దానికి తప్ప ఇంక దేనికి ఇది. కానీ శరీరం ఎందుకు ఇచ్చావరా భగవంతుడా, ఈ దేహం ఎందుకు పడేసారా భగవంతుడా అని ఇదివరకు ఏడ్చేవాడిని. నీ భక్తుడిని పూజ చేసేకి మొదలెట్టి తెలిసింది ఈ శరీరమే లేకపోతే నీ రూపాన్ని ఎలా చూడగలను, అలంకరించుకున్న నీ విగ్రహాన్ని ఎలా చూస్తాను, ఈ శరీరమే లేకపోతే నీ కథలు ఎలా వింటాను, ఈ నాలికే లేకపోతే నేను కీర్తనలు ఎలా ఉంటాను. ఇప్పుడు తెలిసింది ఇవి అందుకు ఇచ్చామన్నమాట. ఆనందిస్తాడు. అంటే ఇవి వీటికి వినియోగించకపోతే వ్యర్థం అనుకుంటానన్నాడు ఇక్కడ. సారసనా తే నయనే తావేవ కరౌ సయేవ కృతకృత్య యాయే యౌ భర్గం వదతి క్షేతే సదార్చత స్మరతి అన్నారు శంకరుడు శివానందరహంలో. అవే కళ్ళు, ఏ కళ్ళు అలంకృతమైన శివలింగాన్ని చూస్తాయి అవే కళ్ళు, అవే చేతులు, ఏ చేతులు ఆ శివుని పూజిస్తాయి అవే చేతులు ఇక్కడ. అదే నోరు శివనామం అనేది, అదే చెవి శివనామం వినేది, హరినామమేనా హరనామమేనా. కానీ ఇంద్రియములు ఇప్పుడు ఈ పనులు చేసినప్పుడు క్రియ అన్నారు. ఈ మెంటల్ నక్రియ అన్నాం కనుక కర్మను తోసిపుచ్చకూడదని చెప్తున్నాం. కానీ పూజలో వాడబడే క్రియ సాధనాభక్తి అనిపించుకుంటుంది. అది సాధనాభక్తి కానీ పరాభక్తి కాదు. నేను చెప్తున్న పరాభక్తి నక్రియ, అది చెప్తున్నాడు ఇక్కడ. కనుక ఇది నిన్న గుర్తుందా గౌడభక్తి పరాభక్తి. మేము ఏ రోజు కారో నూతనులమండి అనకుండా నిత్య నూతన స్థితి నుంచి బయటకు వచ్చి నేను అది పట్టుకుని వాళ్ళు కూర్చోగలిగితే నిన్ననే చెప్పాడు ఇక్కడ సాధన భక్తి సాధ్యభక్తి. కానీ నేను చెప్తున్న భక్తి ఏమిటి అంటున్నాడు శాండిల్యుడు. ఏ భక్తి? పరాభక్తి. పరాభక్తి నక్రియ. జ్ఞానవత్, జ్ఞాన మార్గంలో ఎలాగైతే మీరు కర్మలు అక్కర్లేదని అంటారో జ్ఞానవత్, జ్ఞానము వలె ఇది కూడా నక్రియ. ఎందుకంటే రెండిటికి కూడా కృత్యానపేక్షణ అన్నాడు ఇక్కడ. అంటే కృత్యానపేక్షణాత్ అన్నాడు. రెండు కృత్యములతో పని లేదు అన్నాడు ఇక్కడ. భగవచ్చింతనలు తాదాత్మ్యం చెందిపోయావు. క్రియ అది ఏ అవసరం, ఏ ద్రవ్యాదులు అవసరం లేదు కదా. జ్ఞానానికి ద్రవ్యం అవసరమా? అవసరం లేదు. మరి వీటికి ద్రవ్యాదులు అవసరం లేదు. అవి పట్టుకుని వినియోగించే క్రియ లేదు ఈ ప్రేమరూపమైన భక్తిలో. అటువంటిప్పుడు దాని వలనే ఇది కూడా. పైగా ఇది అర్థం ఏంటంటే కృత్యానపేక్షణ అంటే అనుష్ఠానకర్త యొక్క అధీనములో లేదు. ఇది తెలుసుకోవాల్సింది. నీ ప్రయత్నంలో లేదని చెప్పడం ఇక్కడ. ప్రయత్నమును అపేక్షించనందున కృత్యానపేక్షణ అంటే అర్థం. నీ ప్రయత్నం లేదు. ప్రేమలో సహజంగా భగవంతుడికి తిరిగిపోతాం. అంతేకాదు ప్రయత్నంతో పెడుతున్నావా? ప్రయత్నం లేదు. ఎలాగైతే జ్ఞానస్థితికి వెళ్ళినవాడు సహజంగా పరమాత్మ ఎందు ఉంటాడు. ప్రయత్నంగా ఉండి అబ్బో నేను బ్రహ్మమునందు ఉండాలండి అన్నాడు అంటే వాడు ఇంకా జ్ఞానంలో సాధన దశలో ఉన్నాడు, సిద్ధ దశలో లేడు. జ్ఞానవత్ అంటే ఇది అర్థం. సిద్ధ దశకు వెళ్ళినవాడు నేను గంట బ్రహ్మచింతన చేసి వస్తానండి అన్నాడు వాడు ఇక్కడ. అంటే మిగిలిన 23 గంటలు లోకచింతనలోనే ఉంటానని వాడు చెప్తూనే ఉన్నాడు ఇక్కడ. అలా కాదు కదా ఇది ఇక్కడ. అక్కడ ప్రయత్నాపేక్ష లేదు. అంటే బ్రహ్మమునందు ఉండుటకు తను ప్రయత్నించవలసిన అవసరం లేదు. సహజంగా అందులో ఉన్నాడు. అలాగే ప్రేమ భక్తులు సహజం, వాళ్ళు సహజంగా అలా ఉండిపోతారండి. అంతేగాని నేను కాసేపు కృష్ణుని పూజించుకొస్తాను గోపిక అంటుందా? కృష్ణుడికి దూరమైతే కదా కాసేపు. వాళ్ళు ప్రయత్నం లేదు. వాళ్ళ ప్రయత్నం లేని భక్తి అంటే ఏంటో తెలియంటే నారదుల వారు ఒకసారి బృందావనానికి వచ్చారు. ఆయన పిచ్చెక్కినట్టు తిరిగేటండి ఆయన. కొంతమంది నారద భక్తి సూత్రాలు కృష్ణుడు నారదులే రాశారా అని డౌట్. పేరే నారద భక్తి సూత్రాలు ఆయన రాశాడు అని డౌట్. ఏం చేస్తాం, స్కాలర్స్కి అన్ని డౌట్సే. ఎప్పుడు రాసేటాడు? నారదుడు అయితే ఎప్పుడో రాసి ఉండాలి. నారద భక్తి సూత్రాలు భగవద్గీత వాక్యాలు కోట్ చేశాడు కదా. ఏం భగవద్గీత చెప్పినప్పుడు నారదుడు లేడా? గీత తర్వాత ఉండకూడదా? కృష్ణుడు ద్వారకలోకి వచ్చినప్పుడు ఆయన వైకుంఠంకి ఎప్పుడు వెళ్ళలేదుట. వైకుంఠం ద్వారకలోనే తిరిగట్ట. వైకుంఠం విష్ణువుని ఎప్పుడైనా చూడొచ్చు, ఇక్కడ కృష్ణుని ఎప్పుడు చూడగలమా అని ఇక్కడే తిరిగాడు ఆయన. ఇక్కడ ఆ తిరిగినప్పుడు ఆ కృష్ణ ప్రేమతో ఇక్కడ తిరిగాడు ఆయన. ఆ కృష్ణుడు చెప్పిన వాక్యాలు రాయడా? కానీ నారదుల వారే తర్వాత కాలం రాసేటప్పుడు కూడా తప్పులేదు. అలాంటి నారదులు తిరుగుతూ ఉన్నారు ఇక్కడ. తిరుగుతుంటూ గోపిక కనబడింది. అలా కూర్చొని ధ్యానం చేస్తాను. మనం కూడా ధ్యానం చేస్తూ ఉంటాం. వీలైతే ఈ రోజుల్లో చాలా సులభం ఉంది. ధ్యానానికి కూర్చొని పక్కవాడికి ఫోటో తీయించాడు. వాడు తీసిన మీద గ్రూప్లో పంపించడం. బృందావనమునందు ధ్యానమునందు ఉన్నవాడు అందరికి వచ్చిందా లేదా? అలాంటి ధ్యానం కాదు ఇక్కడ. ఆమె గోపిక ధ్యానంలో కూర్చున్నదండి ఇక్కడ. తాదాత్మ్యంతో నారదుల వారు వెళ్ళారు. వెళ్ళి ఏమ్మా ఏం చేస్తున్నావు అని అడిగారు. కృష్ణుని ధ్యానిస్తున్నామని. మనసు నిండా ధ్యానిస్తున్నావా? ఏం లేదు. ఎప్పటికి మనసు నుంచి ఎళ్ళవేంటయ్యో, ఎప్పుడు వెళ్తావు అని అడుగుతున్నారు ఇక్కడ. బొట్ట కన్నీళ్ళు ఖర్చాడండి ఆయన ఇక్కడ. ఏమిటి స్థితి ఎవరికి అర్థమవుతుంది ఇక్కడ?
పరమాత్మను మనసులో క్షణం పట్టుకోవాలి. తలపులన్నీ నిలిపి నిమిషమైన తారక రూపుని నిజతత్వములను తెలిసి రామచింతనతో అన్నారు త్యాగయ్య. నిమిషం పట్టి నిలపడానికి బాధపడతారే, అలాంటి స్వామిని పంపించడానికి ప్రయత్నిస్తున్నావు. కానీ క్రియ దేనికి చేస్తుంది? పంపించడానికి. స్వామిని మనసులో ఉంచుకోవడానికి క్రియ కాదు. సరే, ఇక్కడ నక్రియ అంటే ఇది అర్థం అండి. ఇక్కడ భగవంతుని ధ్యానం అనే క్రియ ద్వారా చేసి కూర్చొనిదును మఠం పద్మాసనమా వీరాసనమా, అనులోమ విలోమమా ప్రాణాయామము, దృష్టి భ్రూమధ్యంలో పెట్టుట, హృదయమనందు పెట్టుట, నెత్తి మీద పెట్టుట, ఇవి క్రియలు. ప్రాణాయామ క్రియ లేదు. ఎంత కష్టపడి వాడు నిలబెడితే క్షణం కూడా ఉండడు. చిక్కడు క్రతువుల వ్రతముల చిక్కడు దానముల శౌచశీల తపములను చిక్కడు యుక్తిని, చిక్కడే ఆ సహజ భక్తికి వదలడే. ఏం చేస్తాం ఇక్కడ? అందుకే ఉన్నవాడు ఎప్పటికి వెళ్ళట్లేదయ్యా, కాసేపు వెళ్ళమని అడుగుతున్నాను ఎవరిని అంటే చింతిస్తున్నది ఎవరిని? కృష్ణుడిని. ఇంకో పని లేదు. అప్పుడు కూడా చూడండి, ఇక్కడ వెళ్ళమని అంటున్నది వాడితోనే. ఏమి కథండి, బొటబొట ఏడ్చి కాళ్ళ మీద పడ్డాడు. అందుకే అంటాడు భక్తి అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పారులే. పారాశరుడు కూడా చెప్పాడు. నిన్న ఏం చెప్పాడు? కథాదిశ అనురాగ. గర్గమహర్షి ఏం చెప్పాడు? పూజాదిశ్వ అనురాగ. సాండిల్యుడు ఏం చెప్పాడు? ఆత్మరత్య విరోధ. నేనేం చెప్తా? పరమ ప్రేమ రూప తద్విస్మరణే పరమ వ్యాకులత. క్షణం మర్చిపోతే బోల్డ్ ఏడుస్తాడు. అది భక్తి అంటే అన్నాడు. ఇంత భక్తి అన్నవే, దీనికి ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పవయ్యా, థియరీ చెప్తే సరిపోయిందా? అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా లేదా అంటే అది చెప్తారు. కానీ అలాంటి వాళ్ళు ఎవరు రండి. ఉన్నారే బాబు, నేను చెప్తాను నీకు ఎగ్జాంపుల్. ఎవరంటే యథా వ్రజగోపికారా, ఒకటే ఉదాహరణ. అంత నారద భక్తులను తిప్పి తిరగేస్తే ఎగ్జాంపుల్ భక్తులు వాళ్ళు. మరి చెప్పిన సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపాకి అంతకంటే భక్తులు లేరు. అందుకే వాళ్ళు చూపించాడు. ఇప్పుడు చెప్పండి, భక్తి క్రియయా కుర్చనపేక్షణాత్, ప్రయత్నాపేక్ష లేదు. అంటే ప్రయత్నము చేస్తే లభిస్తుందనేది లేదు ఇక్కడ. అంత స్వాభావికి సహజం. అందుకే ప్రయత్నం చేసి మాని విష్ణువునికి నుంచి అన్నాడు ఆయన. ఎవరు? నాన్న. మాటిమాటికి విష్ణువుకి ఇష్టం అంటావేంటని, మాటిమాటికి అంటావేంటి, నువ్వు మాటిమాటికి అంటున్నావేంటి నాన్న అన్నాడు ఆయన. ఇక్కడ ఈ పరిస్థితి ఏం చేయమంటావయ్యా? నేను అది తప్పు ఇంకోటి అనలేను. ఇంకేదనంటే ఆ టేస్ట్ తెలిస్తే నువ్వు కూడా ఇంకోటి అనలేవు. నాకు ఆ టేస్ట్ తెలుసు. మందార మకరంద మాధుర్యమని తేలు మది పంపుబోవునే మొదలమనుకు నిర్మాల మందాకిని వీచగలదు రాయించ చొన్ని తరంగులు. ఏం చేయమంటే ఈయన వయస్కాంత సన్నిధి ఎట్టు భ్రాంతమగు హృషికేశు సన్నిధి అట్టు కరగుచున్నది దైవయోగమున చేసి. అక్కడ చెప్పాడు. నా భాగ్యం అలా ఉంది. ఆయన పేరు చెప్తే కరిగిపోతాను, ఆయన అంటే కరిగిపోతాను. నన్ను ఏం చేయమంటా? ఆయన తప్ప ఎక్కడ కరగలేను నేను. ఇది క్రియ. ప్రహ్లాదుడు గారు ఏం చేశాడు చిన్నప్పుడు? నాకు తెలిసి 3 ఏళ్ళు కష్టపడి ఒక 15 లక్షలు జపం చేసి ఉంటాడండి. చేయలేదే వాడు. మనకు తెలిసినప్పటి నుంచి వాడు పని అది. ఇక్కడ చిన్నప్పటి నుంచి, మామూలుగా కాదు. మనకు బొడ్డు ఊడని దశ నుంచి అని చెప్పచ్చు. అప్పటి నుంచి అదే. ఎప్పటి నుంచి అంటే మాతృగర్భము చొచ్చమన్నది మొదలుగా చిత్తం అచ్యుత మీద జొచ్చు అని అది స్థితి. వాడు జ్ఞానభక్తుడా ప్రేమ భక్తుడా? తీర్మానించండి, నేను చెప్తా. జ్ఞానం లేదు ఆయనకి. ఆయనకున్నది జ్ఞానం ఎవరికి లేదు. ఎందుకంటే విష్ణువు తప్ప మరొకటి లేదు అన్నది జ్ఞానం. విష్ణువు తప్ప మరొకటి లేదు కనుక విష్ణువు మీద తప్ప మరొకటి మీద ప్రేమ లేదు. 2 మాటలు. విష్ణువు తప్ప మరొకటి లేదు అనుకునేది జ్ఞానం అయితే, ఆ విష్ణువు తప్ప మరొకరి మీద ప్రేమ లేదనేది భక్తి. తెలుసుకోండి. ఇక్కడ ఇప్పుడు జ్ఞానం భక్తి ఒకటి అంటారు, 2 అంటారు. ఒక్క 2 వాక్యాలు అన్వయించుకుంటే సరిపోయింది. జ్ఞానే భక్తి అనవసరం అంటే బ్రహ్మమునందు వాడికి ప్రీతి లేదా? పదం మార్చాడంతే. అందుకే మా రామకృష్ణ బ్రహ్మస్ ఒకటే అంటారు, వేదాంతులు చెప్పే బ్రహ్మము ఆత్మ, భాగవతం చెప్పే భగవంతుడు, నేను చెప్పే కాళీ 3 ఒక్కటే అన్నాడు మహానుభావుడు. తెలియాలండి ఇక్కడ అన్వయం. కానీ వాదాలు చేసి పాండిత్యాలు రుజువు చేసుకునే వాళ్ళు చెప్పే మాటలు కాదు. అనుభూతి కోసం ప్రయత్నించే సాధకుడికి తప్పించి చెప్పేటువంటి ఉపదేశమే అసలు ఉపదేశం. కానీ నక్రియా, దాని ప్రయత్నాదులు అవసరం లేదు. గోపికి ఏం ప్రయత్నించి పరమాత్మను పట్టుకోవడానికి? జ్ఞానవత్ అనే మాట ఇక్కడ నకర్మణ ప్రజ అనే వాక్యాన్ని అంత చక్కగా చెప్పాడు. ఇక్కడ మీరు ఎంత చెప్పారు కానీ ఈయన తక్కువ తింటాడండి మన నారాయణ తీర్థుల వారు. మరి ఎవరైతే సత్కర్మ చేస్తారో వాళ్ళే గొప్ప భక్తులు అని విష్ణు పురాణం చెప్పింది తెలుసా? మరి భక్తులు కర్మ లేదన్నారు మీరు. ఎక్కడ చెప్పింది అయ్యా? ఇదిగో నేను శ్లోకం చెప్తున్నాను వినండి. నచలతి నిజవర్ణ ధర్మతోయ సమమతిరాత్మ సుహృద్విపక్షపక్షే నహరతి నచహంతి కించిదుచ్చై స్థితమనసం తమవేహి కృష్ణభక్తం. తమవేహి కృష్ణభక్తం. ఇది ప్రహ్లాదుని గురించి చెప్తూ ప్రహ్లాదుడు చెప్పినటువంటి మాటల్లో ఒకటి. ఎక్కడ? విష్ణు పురాణంలో. ఎవడు తన వర్ణాశ్రమ ధర్మం నుంచి చెదరకుండా ఉంటాడో,
అంటే వాద వివాదాలు ఎక్కువ తక్కువలు చేయడు. ప్రతి వర్ణము గొప్పదే, ప్రతి ఆశ్రమం గొప్పదే. అందుకు వాడు వర్ణాశ్రమకు ఉచితమైన కర్మ చేసుకుంటూ ప్రేమ కలిగి ఉంటాడు. కనుక వర్ణాశ్రమ ఉచితమైన కర్మలో ఉంటూ సమమతిరాత్మ సుహృద్విపక్షపక్షే, శత్రువు మిత్రువు అనే భేదం లేకుండా సమబుద్ధి కలిగి ఉంటాడు. రెండో పాయింట్. మూడవది నహరతి, ఇంకోటి సొమ్ము వాంఛించడు, దొంగిలించడు. నాచ హంతి, ఇంకొకరిని హింసించడు. ఇలా ఎవడుంటాడో వాడు తమవేహి కృష్ణ భక్త, వాడిని కృష్ణ భక్తుడని తెలుసుకో. మరి ఎలా ఉంటుందయ్యా, వాడు మనలాగే తిరుగుతున్నాడంటే తేడా ఉంది సుమా. వాడి మనస్సు నీ మనస్సు స్థితి ఉంటుంది. కించి దుచ్చై స్థిత మనస్సు, వాడి మనస్సు హై స్టాండర్డ్ ఉంది, నీది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉత్కృష్ట స్థితి. అంటే వాడు నీలాగే భూమి మీద నడుస్తున్నట్టు కనబడ్డా వాడి మనసు హై లెవెల్లో ఉంది, నీ లెవెల్ ఇక్కడ. ఆ లెవెల్లో ఉన్నవాడు తనదైనటువంటి స్వధర్మాన్ని విడిచిపెట్టడు, అందరి యందు సమబుద్ధి కలిగి ఉంటాడు. ఇంకొకరు సంపదల్ని కానీ ఇతర విషయములను కానీ వాంఛించడు, హరించడు, ఇంకొన్ని హింసించడు, ఉత్కృష్ట మనసుతో ఉంటాడు. వాడిని కృష్ణ భక్తుని తెలుసుకో అనే శ్లోకం మీరే చెప్తారు కదా భాగవతోత్తములారా. అందులో వారు తమ వర్ణాశ్రమ ధర్మాన్ని చేస్తారు అంటే క్రియగా కర్మేగా. మరి కర్మ చేస్తున్నట్టు మీరే చెప్తున్నారే, నక్రియ అని అలా చెప్పారు. ఇది మీరు ప్రశ్నించవచ్చు నన్ను. దానికి సమాధానం చెప్తున్నాడు. ఏమనంటే ఆ స్థితిలో ఉన్నవాడు స్వాభావికంగా తన శరీర స్పృహ ఉన్నప్పుడు తను ఏ స్థితిలో దాన్ని తగ్గట్టు ప్రవర్తిస్తాడు. కానీ దీని ద్వారా ఆ భక్తుడు అయ్యాడు అని చెప్పట్లేదు కదా. ఆ భక్తి వచ్చి కూడా ఈ కర్మ ద్వారా తరిస్తాను భావం కూడా ఆయనకి లేదు. అందుకే ఇందాక చెప్పిన శబరికథలాగే ఉన్నాను కనుక చేస్తున్నాను. మరి ఎందుకు లోక సంగ్రహార్థం, మళ్ళీ భాగవతం అంతా తెచ్చుకోవాలి. భగవద్గీతలో ఏం చెప్పాడు? జనకాదులు ఎవరైతే జ్ఞానులు ఉన్నారో, జనక చక్రవర్తి మొదలైన జ్ఞానులు, వాళ్ళు బ్రహ్మజ్ఞానులై కూడా రాజ్యాన్ని ఎందుకు పాలించారు? వాళ్ళు రాజ్యం పాలించారు కనుక కర్మ ఉంది కనుక జ్ఞానికి కర్మ ఉంటుందని చెప్తావా? అక్కడేమో చెప్పవు లోక సంగ్రహార్థం అని. మరి ఇక్కడ ఈ శ్లోకం పట్టుకుని భక్తుడైన వాడు ఇలా ఉంటాడు అని చెప్పినప్పుడు భక్తి కర్మ అంట కడతావా? అక్కడేదో ఇక్కడదే. వాడు పరాభక్తికి చెంది జ్ఞానిలాగే ఉంటాడు. కానీ జనక మహారాజు ఎలాగైతే బ్రహ్మజ్ఞాని అయి కూడా తనదైనటువంటి కర్మను ఎలా పాటించాడో భక్తులు కూడా ఆ విధంగా పాటించవచ్చు. కానీ అవే పరమావధని కానీ అదే పరమార్థమని ఉండరు. వాళ్ళ శరీర స్పృహతో ఉన్నప్పుడు తత్తదుచిత కర్మని చేస్తారు. ఇక్కడ జాత్యుచిత కర్మము మత్ప్రీత్యర్థంబూని అంటారు కృష్ణదేవరాయల అముక్తమాల చేతులు. ఇదే వాక్యం. జాత్యుచిత కర్మము మత్ప్రీత్యర్థంబూని, ప్రతివాడు గొప్పవాడే, వాడు చేయవలసిన పని నా ప్రీతిగా చేస్తాడు అని అద్భుతమైన వృత్తాంతం చెప్తాడు. అది ఇక్కడ మనం స్మరించుకోవాల్సింది. అంతేగాని ఈ క్రియ వల్ల భక్తి అని ఉద్దేశంతో అక్కడ చెప్పలేదు. ఇది గమనించవలసినది అని చక్కగా చెప్తూ దీనికి ప్రమాణంగా మనసికృత జనార్దనం మనుష్యం సతతమవేహి హరేరతీవ భక్తం అని తర్వాత వాక్యంలో చెప్పింది మర్చిపోయేవా అంటున్నాడు ఇక్కడ. ఏమని? మనస్సు పరమాత్మమయం చేసినటువంటి మనుష్యుడెవడో వాడే హరికి అతీవ భక్తుడని తెలుసుకో అన్నాడు ఇక్కడ. అంటే వాడి పనులన్నీ చేస్తున్నా పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్. వాడు ఏం మానేశాడయ్యా? తింటున్నాడు, తాగుతున్నాడు. తినాలి, తాగాలని సంపాదించాలిగా, సంపాదిస్తున్నాడు. ఇవేవి చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాటికి అంటుటలేదు జ్ఞాని వలనే అని చెప్తూ చెప్పారే తప్ప ఇది ఎలాంటిదంటే శాఖాచంద్ర న్యాయం శాఖాగ్రమివ చంద్రస్య స్వరూపం భక్తేహి అన్నాడు ఇక్కడ. అంటే వాడు కర్మ చేస్తున్నాడు కనుక భక్తి కర్మ నువ్వు అంటున్నావు. ఇది ఎలాంటిదంటే ఒక చంద్రుడు ఎక్కడున్నాడంటే చెట్టు కొమ్మ చూడని చెప్పెట్టాడు ఇక్కడ. ఎక్కడున్నాడు చంద్రుడు? చెట్టు కొమ్మ మీద. అంటే మీరేనడమే చెట్టు కొమ్మ మీద ఉంటాడు చంద్రుడు, ఆకాశంలో ఉన్నాడు. కానీ చెట్టు కొమ్మ మీద అన్నప్పుడు నిజంగా చెట్టు కొమ్మ మీద కనబడుతున్నాడు. నీకు తెలివి ఉంది, చెట్టు కొమ్మ మీద చూపించారు కానీ ఆకాశంలో ఉంటాడు అని తెలుసు. నీకు హఠాత్తుగా చూడడానికి చెట్టు కొమ్మ సహాయపడింది. కానీ చెట్టు కొమ్మ మీద చంద్రుడు ఉన్నప్పుడు కొమ్మకు అంటేడా, కొమ్మ మీద సెటిల్ అయ్యాడా? లేదు కదా. అదేవిధంగా భక్తుడు ఆ చంద్రుడు లాంటి స్థాయిలో ఉంటాడు, కర్మ కొమ్మ లాంటి స్థాయిలో ఉంటుంది అంటాడు సుమా అని అత్యద్భుతంగా వివరించి చూపించాడు ఇక్కడ. ఇలాంటివి ఎన్నో. యత్కర్మభిర్యత్తపసా జ్ఞాన వైరాగ్యతశ్చయత్ యోగేన దానధర్మేణ శ్రేయోభిరితరైరపి సర్వం మద్భక్తి యోగేన మద్భక్తో లభతేంజస స్వర్గాపవర్గం యద్దామ యత్కించిదపి వాంఛతి. భాగవతంలో కృష్ణుడు చెప్పినటువంటి మాటను చెప్తున్నారు. కృష్ణుడు స్వయంగా చెప్పినది. నా భక్తుడికి అన్నీ లభిస్తాయి అన్నాడు. ముక్తి మాత్రమే వస్తుంది, ఇది రాదు అన్నట్ట. ఏదైనా వస్తుంది నా భక్తుడికి. జ్ఞాన వైరాగ్యాలు కావాలన్నా ఇస్తాను, యోగము, దానము, తపస్సులు, వీటి వల్ల ఏ ఏ ఫలితాలు చెప్పారో అవన్నీ నా భక్తుడికి ఇస్తాను అన్నాడు. అంటే బాగుందండి. భక్తి పట్టుకుంటే అన్ని లోకాల్లో అన్ని పొందొచ్చు కాదు, వీటన్ని
వీటన్నిటి కలిపితే అఖండానంద పూర్ణానందం అనేటువంటిది వస్తుందో అది నేను ఇస్తాను. దీని యొక్క అర్థం అండి ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ ఎందుకంటే స్వాత్మానంద విభూత బ్రహ్మాజ్ఞానంద సంతతి. బ్రహ్మానందం ఎలాంటిదంటే మనుష్యానందము, ఇన్ని లోకాలానందం చెప్పి వాటికంటే గొప్పది అన్నప్పుడు వీటన్నిటినీ ఇవన్నీ దాని తరంగాలు, అది సముద్రం. అది అందుకే నా భక్తుడికి ఏమి లభించదు, ఏదైనా లభిస్తుంది. ఇవన్నీ వస్తాయంటే అర్థం ఇందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలో చూడమని మనకు చెప్పట్లేదు ఇక్కడ. ఇవన్నీ నీకు వచ్చేస్తే ఏ ఆనందం వస్తుందో దాన్ని మించిన ఆనందం నేను ఇస్తానయ్యా అని కృష్ణుడు చెప్తున్నాడు. ఆనందం పేరు మోక్షం, అది నా భక్తుడికి ఇస్తానని స్వామి చెప్పినప్పుడు భక్తి వల్ల మోక్షమా కాదే నీకెందుకయ్యా ఈయన వివరిస్తూ తర్వాత సూత్రంలో చెప్తున్నది అతయేవచ ఫలానంత్యం. ఇప్పటి వరకు చెప్పినందువల్ల అతయేవచ ఫలా అనంత్యం. ఇప్పుడు చెప్పిన చర్చ వల్ల తెలిసిందంటే భక్తి వల్ల లభించే ఫలం అనంతము. కర్మల వల్ల ఫలించే ఫలం చెప్పండి. కర్మల వల్ల లభించే ఫలం ఇంతమంది శ్రద్ధగా వింటున్న భ్రాంతిలో నేను అరుస్తున్నానే. అంతవంతము, అంతవంత ఇమే లోకా. మళ్ళీ స్వామి చెప్పాడు గీతలో, కర్మల వల్ల వచ్చే ఫలాలన్నీ అంతము కలదే. కర్మే అంతమవుతుంది కదా, కర్మ వల్ల వచ్చే ఫలం అంతం కాదు. పెద్ద యజ్ఞం చేశారు, ఏదో ఫలం వచ్చింది. యజ్ఞం ఎప్పుడు కంప్లీట్ చేశారా లేదా? ఫలం కూడా ఎప్పుడో కంప్లీట్ అయిపోతుంది తెలుసుకోండి ఇక్కడ. కానీ యజ్ఞం వల్ల వచ్చే ఆనందం కూడా ఎప్పటికైనా పోతుంది. కర్మ వల్ల వచ్చేవన్నీ అంతవంతములే. అందుకే తెలివైన వారు నా కర్మణ నా ప్రజ అని వాటి మీద నమ్ముకోరు. భగవద్భక్తిని జ్ఞానాన్ని నమ్ముతారు ఇక్కడ. అందుకు వీటి వల్ల లభించేవి అల్పములే. కానీ ఇప్పుడు క్రియ కాదు కనుక భక్తి, దానివల్ల వచ్చే ఫలం ఏమైంది? అనంతమైపోయింది. ఈ మాట ఎందుకు చెప్పారంటే నా క్రియ అని చెప్పి భక్తి అనంత ఫలం అని ఎందుకు అన్నారు అంటే ఆ మాట ఉపనిషత్తాధారంగా ప్రతిపాదన చేస్తున్నాడు. తద్యథేహ కర్మచితో లోక క్షీయతే ఏవమేవ అముత్ర పుణ్యచితో లోక క్షీయతే. కర్మల వల్ల వచ్చే ఏ లోకములైనా క్షయిస్తే మీరు అనుకుంటున్నారేమో పాపం వల్ల నరకంలో పడతాం. నరకం కూడా కొన్నాళ్ళకి పోతుంది, పర్వాలే. స్వర్గము అది కూడా కొన్నాళ్ళకి పోతుంది, పర్వాలేదు. ఇది పోతుందంటే అది పోతుందంటే ఒప్పుకుంటాం. కానీ రెండు పోతాయి తెలుసుకో. ఇక్కడ కర్మ వల్ల వచ్చే నరకం కానీ స్వర్గం కానీ రెండు క్షయమైపోతాయి. అందుకే అంతవంత ఫలములు. భక్తికి ఫలం ఏమన్నాను? అనంతం. ఎందుకంటే ఇది కర్మజన్యమైంది కాదు ఇక్కడ, అది పరాభక్తి వల్ల వచ్చేది పరమాత్మయ్య. ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా ఇందాక చదివిన శ్లోకంలో ఏమని చెప్పాడు? నా భక్తుడికి అన్నీ లభిస్తాయి. అన్నీ అంటే ప్రతిదానికి అంతం ఉంది. అన్నీ అంటే అన్నీ కలుపుకున్నవి, వీటికి అంతం లేదు. ఎందుకంటే కెరటానికి అంతం ఉంది, సముద్రానికి అంతం లేదు. లోక సుఖాలు కెరటాలు లాంటివి, సుఖమనే సముద్రం లాంటివన్నీ అని అన్నాడు ఇక్కడ. సుఖమనే కెరటాలు మీరు లోకంలో అనుభవించేవి, సుఖమనే సముద్రం పరమాత్మ. చూసుకోండి, ఏం కావాలి? కెరటమా సముద్రమా? కెరటం ఉంటే ఇప్పుడు వచ్చి ఊడిపోతుంది. కెరటాన్ని నమ్ముకో, ఒక సముద్రాన్ని నమ్ముకో ఇక్కడ. అందుకు అనంత ఫలం భక్తికి లభిస్తుంది. దీన్ని బట్టి భక్తి యొక్క స్థాయి ఎంత పెంచేసాడో చూడండి ఇక్కడ. అది విభేదజనకే జ్ఞానే నాసమాత్యాంతికం గతి ఆత్మనో బ్రహ్మణో భేద అసంతం కరిష్యతి. ఇక్కడ చెప్పేటప్పుడు జీవబ్రహ్మల మధ్య భేదం పుట్టించే అజ్ఞానం ఎంతకాలం ఉంటుందో అంతవరకు అంతం. ఆ ఏకత్వాన్ని చెప్పేది అనంతమని ఎలా వేదాంత వాక్యం చెప్తుందో అదే అనంత వాక్యం ఇక్కడ కనిపినప్పుడు రెండు ఏ స్థాయివో చెప్పు అన్నాడు. తద్వతః ప్రపత్తి శబ్దాచ్చ నా జ్ఞానం ఇతర ప్రపత్తివత్. ఈ తర్వాత సూత్రం 9వ సూత్రం. ఇప్పుడు 9 అయ్యని కూడా చాలామంది తెలియదేమో. ఈ సూత్రంలో చెప్తున్న అంశం ఏంటంటే ప్రపత్తి అనే మాట ఉంది కదా, ప్రపద్యతే. ప్రపత్తి అంటే శరణు వేడుట, పొందుట అని రెండు అర్థాలు ఉన్నాయి. తద్వతః జ్ఞాని కూడా ప్రపత్తి పొందుతున్నాడు అనే వాక్యం ఉంది కదా. తద్వతః ప్రపత్తి శబ్దాచ్చ. తద్వతః అంటే జ్ఞానవతః, తద్వతః అంటే జ్ఞానము కలవాడు అర్థం ఇక్కడ. ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు ప్రపత్తి పొందుతాడు అని చెప్పారు ఎవరు? కృష్ణుడు చెప్పాడు ఇక్కడ. అది తెలుసుకోండి. అంటే సాండిల్య భక్తి సూత్రం మాత్రం సామాన్యం కాదండి, ఇది శాస్త్ర పరామర్శ తెలుసుకోవాల్సింది. అందుకే ఇవాళ బాగుంది రేపు బాగుంది సర్టిఫికేట్ ఇవ్వడానికి కాదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇది నాట్ ఎన్ ఎంటర్టైన్మెంట్ క్లాస్, తెలుసుకోండి. ఇది ఎన్లైటన్ అవ్వడానికి ఇక్కడ శాస్త్ర చర్చ జరుగుతుంది ఇక్కడ, సామాన్యం కాదు. భక్తి అంటే ఆషామాషి అనుకున్నారా? ఇట్ ఇస్ అ సైన్స్. ఆ సైన్స్ చెప్తున్నాడు ఇక్కడ ఒక్కొక్క విషయం కూడా. సైన్స్ అన్నప్పుడు రాధరాయణ బ్రహ్మసూత్రాల స్థాయి సాండిల్య భక్తి సూత్రాలది. నారదుల వారు మన కోసం చాలా మెత్తన చేశారు, ఇంత వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా. ఈయన మాత్రం శాస్త్ర చర్చ చేస్తున్నారు అక్కడ. అందుకే ప్రతి వాక్యం ఒక ఉపనిషత్తు యొక్క మీమాంస, ఒక గీతావాక్యం యొక్క మీమాంస. ఎవరు చేశారు? సాండిల్యుడే చేశాడు. ఆయన ఏం చేశాడో వ్యాఖ్యాతలు చెప్పారే తప్ప వీళ్ళు తమ తెచ్చి అక్కడ అంటించలేదు. ఇక్కడ తద్వతః
ప్రపత్తి శబ్దాశ్చ అంటే జ్ఞానవంతులకు ప్రపత్తి ఉన్నది అని మాట ఉంది కదా అన్నాడు. ఇలాగే ఉపనిషద్వాక్యాలను వివేచన చేస్తాడు. ప్రతి సూత్రం ఉపనిషద్వాక్య వివేచన, బ్రహ్మసూత్రాలాగే బ్రహ్మసూత్రాలు ఉపనిషద్వాక్యం అని వివేచన చేస్తాయి. అంటే చదువుకున్న ఉపనిషత్తులు మర్చిపోకుండా ఉండడం కోసం బ్రహ్మసూత్రాలు, తెలుసుకున్న భక్తి మర్చిపోకుండా ఉండడం కోసం సాండిల్య భక్తి సూత్రాలు తెలుసుకోండి. అక్కడ ఏం చెప్పడం వివేచన చేస్తున్నాడు. ఇక్కడ జ్ఞానికి ప్రపత్తి అనే శబ్దం ఉంది కదా అని భక్తుడు అంటే, తర్వాత వాడు పూర్వపక్షి మళ్ళీ అంటాడు, ఆ ప్రపత్తి ఈ ప్రపత్తి ఒకటి కాదయ్యా, ప్రపత్తి ప్రపంచే అనే మాటకి శరణు వేడుతున్నా అని అర్థమే కాకుండా ప్రాప్నోతి పొందుతున్నాడు కూడా అర్థం ఉంది అంటే కుదరదు అని చెప్పబోతున్నాడు. ఇక్కడ జ్ఞాని ప్రపత్తి వెళ్తున్నాడంటే జ్ఞాని భక్తుడవుతున్నాడని అర్థం తెలుసుకోవాలి. ఎక్కడ చెప్తున్నాడు అంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, అక్కడున్న జ్ఞానవాన్ మాం ప్రపద్యతే మాట తీసుకుని తద్వత ప్రపత్తి శబ్దాచ్చ అని సూత్రం తయారు చేసింది. ఇక్కడ జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, జ్ఞాని అయిన వాడు నన్ను పొందుతున్నాడు, నన్ను శరణు వేడుతున్నాడు. పొందడం అంటే అనుభవించడం. నన్ను అనుభవిస్తున్నాడు ఎవడు? జ్ఞాని. నా గురించి తెలిసిన వాడు నన్ను అనుభవిస్తున్నాడు. ఒక మంచి పదార్థం ఉంటుంది, ఇది తింటేనికి యవ్వనం పెరుగుతుంది, రుచి అంతా ఇంత కాదు, ఇది ఏ ఏ వస్తువులతో చేశారంటే అని మీకు చెప్పగా అని మీకు ఏం తెలుసు? జ్ఞానం వచ్చింది కదా. అప్పుడు వెంటనే మీకు ఇంకోటి ఏర్పడుతుంది, దాని మీద ఇష్టం ఏర్పడుతుంది. జ్ఞానం వస్తే పదార్థం ఎక్కడ, నువ్వు ఇక్కడ. యవ్వనాన్ని ఇచ్చేది, శక్తి పెంచేది, రుచి అయినది ఆయన పదార్థం గురించి నాకు తెలిసింది. కానీ అది అనుభవిస్తే కదా నీకు అవన్నీ లభిస్తాయి. అనుభవించాలంటే పదార్థం మీద ఇష్టం ఏర్పడాలి, అది అనుభవించాలనే వాంఛ పెరగాలి. ఏం పెరగాలి? కామ వచ్చింది కదా. కామ ప్రేమ రెండు ఒకటే. ప్రేమ ఉంటే కామ ఉంటుంది, కామ ఉంటే ప్రేమ ఉంటుంది. గోపికలు కామించారంటే కామించరు, ఇష్టపడ్డారు. ఇష్టపడి ఏం చేస్తారు? అనుభవిస్తారు. అనుభవిస్తే ఇష్టం వల్ల అనుభవం వస్తుంది, అనుభవిస్తే ఇష్టం తెలుస్తుంది. కనుక జ్ఞానం తెలిస్తే కదా నువ్వు దాన్ని పట్టుకుని రుచి చూడాలనుకున్నావు. కనుక జ్ఞానం వల్ల అది కావాలి అని దాన్ని ఆశ్రయించావా లేదా, దాన్ని పట్టుకున్నావా లేదా, తిన్నావా లేదా, ఫలితం పొందేవా లేదా. కనుక జ్ఞానం ఒకటి కలగడం వల్ల అది పొంది తిని అనుభవించడం ఆనందించడం జరిగింది కదా. కనుక ఆ పండు జ్ఞానం ఉన్న జ్ఞానవాను పండును ప్రపంచత అయ్యాడా లేడో తెలుసుకో. ఇక్కడ ప్రపంచతే పట్టుకున్నాడా లేదా, శరణ వేడాడా లేదా. అలాగే భగవంతుని బ్రహ్మము యొక్క జ్ఞానం తెలిసిన వాడు ఆ బ్రహ్మమును పట్టుకుంటున్నాడు. అయితే ఈ జ్ఞానం తెలియాలంటే అంత తేలిక. బహూనాం జన్మనాం అంతే, అనేక జన్మల చివరలో, ఒకటి కాదు రెండు కాదు. నేను అనేక అనే శబ్దం కూడా తప్పు వాడడం, బహూనామే కరెక్ట్. ఎన్ని జన్మలు అంటే కోట్ల కొల జన్మలు, ఒకటి కాదు రెండు కాదు. కోటి జన్మార్జిత పుణ్యే భవే భక్తి ప్రజా. తక్కువ అనుకున్నారు భక్తి అంటే, వాడు భక్తుడండి అన్నాడు ఒకటి జాలిపడుతూ. ఆయన నవ్వుకుంటాడు, ఒరి పాపాత్ముడు ఎన్ని జన్మలు ఉన్నాయో నీకు ఇంకా. భక్తి అంటే తేలికనుకుంటున్నారండి ఇక్కడ. ఎందుకంటే మీరు డబ్బు ఉంది కనుక తిరగచ్చు, ఆలయాలు తిరగచ్చు, క్షేత్రాలు తిరగచ్చు, రిటైర్ అయ్యాం కనుక వినొచ్చు. కానీ భక్తి మాత్రం రాదు, తేలిక కాదు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే, అనేక జన్మల చివర జ్ఞాని నన్ను పొందుతున్నాడు. ప్రపంచతే కానీ ప్రపత్తి శబ్దం ఎవరికి? జ్ఞానికి. ఇప్పుడు చెప్పు, ప్రపత్తి వల్ల జ్ఞానమా, జ్ఞానం వల్ల ప్రపత్తి? పట్టుకో అన్నాడు ఇక్కడ. జ్ఞానం వల్ల ప్రపత్తి, కానీ జ్ఞానవాన్ మాం ప్రపంచతే. పోనీ నువ్వు ఇక్కడ ప్రపంచతే అంటే పొందుతున్నా అని అర్థం చెప్తే, మరొక చోట మాకు స్వామి ఏం చెప్పాడు, ఇదే భావం తెలుసుకో. సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. మళ్ళీ భగవద్గీతలో మగురుతోడు చెప్పాడు. ఇది భక్తినే తెలియజేస్తుందని ప్రమాణానికి కృష్ణవాక్యమే ప్రమాణం చూపిస్తున్నాడు. సర్వవిత్ అన్నీ తెలిసినవాడు అంటే సర్వజ్ఞుడు. జ్ఞానవాన్ భజతి మాం సర్వభావేన, అన్నీ తెలిసినవాడు అన్నీ నేనని నన్ను ఆశ్రయిస్తున్నాడు, నన్ను పట్టుకుంటున్నాడు. కనుక అన్నీ తెలిసినవాడు భజతి మాం. భజతి అంటే భక్తుడే కదా. ఎవడు తెలిసినవాడు? ఇప్పుడు చెప్పు, జ్ఞానం వల్ల భక్తే కదా. జ్ఞానం వల్ల భక్తి అనేది చెప్తున్నాడు ఇక్కడ. అది ఈ విషయాన్ని చెప్తూ మహత్వబుద్ధిర్భక్తిస్తూ స్నేహపూర్వాభిధీయతే తయైవ వ్యజ్యతే సమ్యక్ జీవరూపం సుఖాత్మకం అనే విషయాన్ని కూడా తెలియజేసి, ఈ విధంగా ఉన్నటువంటి భక్తితో నా అనుభవాన్ని పొందుతున్నాడు. మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే అన్నప్పుడు నా భక్తుడైన వాడు ఈ రుచిని అనుభవించి నా భావాన్ని పొందుతున్న అర్థాన్ని తెలుసుకోవాలి తప్ప భక్తి వల్ల జ్ఞానం అర్థం చెప్పలేకూడదు. అయితే ప్రపంచ అనే మాటకి భక్తితో ఆశ్రయించుటే లేదా ఆరాధించుటే అనే అర్థం చెప్పాలి. ఎందుకంటే కామైస్తైస్తై హృతజ్ఞానా ప్రపంచంతే అన్యదేవతా అని మాట ఉంది, కృష్ణుడు చెప్పింది. ఆయా కోరికల కోసం ఆయా దేవతల్ని శరణు వేడతారు అని అర్థం అక్కడ చెప్పేవలేదా? అక్కడేమో శరణు వేడతారని అర్థం చెప్పి, ఇక్కడ జ్ఞానవాన్ మాం ప్రపంచతే అన్నప్పుడేమో శరణు అని అర్థం చెప్పవా?
ఇక్కడ అదే అర్థం చెప్పాలి. ఇక్కడ అక్కడ ప్రపంచ అర్థం ఏం చెప్పు, ఇక్కడ అదే చెప్పు అని వివరాన్ని ఇంత చక్కగా చెప్పాడు. మొత్తానికి విషయం చెప్తున్నది ఏంటంటే జ్ఞానము వలన భక్తి ద్వారా ముక్తి లభిస్తుంది, ఇది తెలుసుకో. అందుకే భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితా. ఎన్ని గీతావాక్యాలు వచ్చాయో ఇక్కడ గీత స్టూడెంట్స్ చెప్పినా చాలు, వాళ్ళకి పరీక్ష పెట్టుకోవచ్చు. మొత్తం 9 రోజుల్లో ఎన్ని గీత శ్లోకాలు చెప్పారు. సూత్రాల కంటే శ్లోకాలు ఎక్కువ చెప్పు. భజంత్యనన్య మనసో జ్ఞాత్వా, జ్ఞాత్వా అంటే నన్ను తెలుసుకుని అనన్య మనస్కుడే నన్ను భజిస్తున్నాడు అని చెప్పాడు కదా. దీన్ని బట్టి ఏమంటాం? కనుకని జ్ఞానవాన్ మాం ప్రపంచతి అయింది. దీనితో ఒక సెట్ పూర్తి అయిపోయిందండి సూత్రాల్లో. అమ్మయ్య, ఆ సెట్ పూర్తి చేసి ఆహ్నికేయ భక్తి రుక్తాత్ర మొత్తం ఇప్పుడు చెప్పిన ఆహ్నికంలో ఏం చెప్పాడో సారం చెప్తున్నారు నారాయణ తీర్థుల వారు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే శుద్ధ భక్తికి జ్ఞానకర్మల ఆవరణ లేదు, వాటి ఆవశ్యకము లేదు, ఆవరణ లేదు. పరానురక్తి పరమే తతో భూయో నజాయతే. పరమాత్మయందు పరమైన అనురక్తియే ఇక్కడుంది, దాని జ్ఞానకర్మల కప్పు లేదు. ఆ పరానురక్తి వల్ల జరిగేది ఏంటంటే తతో భూయో నజాయతే, వాడు మళ్ళీ పుట్టడు. ఇది దీని యొక్క సారాంశం. అంటే ముక్తికి హేతువు పరాభక్తి. జ్ఞానాదులు సాధనగా పనికొస్తాయి, జ్ఞానాదులు అవసరం లేకుండా కూడా పరమ ప్రేమ పొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అందుకే అవసరం ఉండొచ్చు, అవసరం లేకపోవచ్చు. ఆ విషయాన్ని చెప్తూ తర్వాత సూత్రం ప్రారంభమవుతుంది. సా ముక్ష ఇతరాపేక్షితత్వాత్, అదే ముఖ్యం. సా మళ్ళీ ఎలాగైతే మొదట సా పరానురక్తిరీశ్వరి అన్నారు, ఇక్కడ సా అంటే మరొక సెగ్మెంట్ ప్రారంభిస్తున్నాడు కనుక సా అంటున్నాడు ఇక్కడ. సా అంటే ఆ భక్తి ముక్ష, అదే ముక్ష. ఎందుకంటే దీని అవసరం మిగిలిన వాటికి ఉంది కానీ మిగిలిన వాటి అవసరం దీనికి లేదు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే భక్తి కానీ లేకపోతే వేవి పండవు. ఆత్మజ్ఞానం, యోగం, గౌణభక్తి వీటన్నిటిలోని భక్తి ఎంతో కొంత ఉండాలి, లేకపోతే అవి పండవు. కానీ వీటి అవసరం లేకుండా కూడా భక్తి సిద్ధినిస్తున్నది ఇక్కడ. పైగా ఇప్పుడు అంగము అంగీభావములను 2 వచ్చాయి ఇక్కడ. సంస్కృత శబ్దాలు చెప్తున్నామే అనుకోవద్దండి. అంగములు అంటే అవయవాలు, అంగి అంటే అవయవాలు ఉన్నవాడు. ఇందులో ఎవరు ముఖ్యం? బాడీ మొత్తం. అది మెయిన్ ఏంటి? అంగి ముఖ్యం. అంటే అంగములు కలవాడు ముఖ్యం. అంగమా, దానికి అదే లిమిట్, దాని పరిమితి దానిది. అంటే చెయ్యి అంగము, కాలు అంగము, ఇవి అంగములు. అంగి ప్రధానం, అంగములు ఇవి. అలాగే అంగి అయిన భక్తికి అంగములు ఆత్మజ్ఞానము, యోగము, గౌణభక్తి మొదలైనవి. గౌణభక్తి అని ముందే చెప్పాం. అంటే కాస్త కుస్త భగవంతుని ప్రీతి కలిగి ఉండుట, జపం చేసుకునుట, స్తోత్రం చేయుట, పూజ చేయుట, ఆయన అంటే ఆనందించుట, ఇది గౌణభక్తి. ఇది చాలా అవసరం. గౌణభక్తి గురించి తర్వాత చాలా వివరణ చెప్తాడు. అది సాధన భక్తి కనుక సాధన ఎలా ఉండాలో చెప్తాడు. సాధన భక్తి అంతా గౌణభక్తి. అయితే సాధన భక్తి గౌణభక్తిగా చెప్పినప్పటికీ పరాభక్తికి వెళ్ళిన వాడు కూడా ఇవి చేస్తాడు. ఇది ఇందాక చెప్పిన దాని సంబంధం ఏం తెలుసుకుని వాడికి మానడు, అందులో ఉంటాడు కనుక ఇవి మానడు. అది పొందడానికి వీడు మానకుండా చేస్తున్నాడు సాధకుడు. రెండుకి తేడా తెలిసింది కదా. వాడు అందులోనే ఉన్నాడు కనుక ఇవి మానకుండా చేస్తాడు, అందులో ఉండడం కోసం వీడు మానకుండా చేస్తాడు. అంటే గౌణభక్తులు అవే చేస్తున్నాడు. రెండుకి తేడా తెలిసింది కదా. మనము కృష్ణ 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 భజన చేస్తాం. ఎందుకంటే కృష్ణానుస్మరణాదేవ పాప సంఘాత పంజర శతదా భేదమాయాతి గిరిర్వజ్రహతో యథ. వజ్రాయుధం, ఇంద్రుడు వజ్రాయుధం దెబ్బ తగిలితే కొండలు పిండేపేట. మా కృష్ణనామం దెబ్బ తగిలితే జన్మల జన్మల పాపాల కొండలు బూడిదైపోతాయి అని చెప్పాడు ఇక్కడ. అంత శక్తి కృష్ణనామానికి. అనుస్మరత చేస్తున్నావా నిజంగా? అలా చేస్తే అందుకు పాపాలు పోతాయి కనుక కృష్ణ 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 అనేది గౌణభక్తి. పాపం పోయిందో పుణ్యం వచ్చిందో నాకు తెలియదు, కృష్ణ 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 అనడం నా స్వభావం, అది పరాభక్తి. రెండుకి తేడా అయింది కదా. అది స్థితి ఇక్కడ. అది గౌణభక్తులు నువ్వు ఇలా చేయడం వల్ల పాపములు పోయి 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 కృష్ణభక్తి రుచి తెరిచింది. రుచి తెలిసి ఇంక వదలలేనని చేస్తున్నాను కూడా అను, సహజంగా చేసేస్తూ ఉంటాం అక్కడ. అది రెండుకి ఇప్పుడు తేడా చేస్తుంది. ఇప్పుడు గౌణభక్తి పరాభక్తి అంగము ఒప్పుకుంటారు కదా. అంతేగాని గౌణభక్తి పరాభక్తి ఒకటి కాదు. ఇంద్రియము శరీరములు ఒక పార్ట్, కానీ ఇంద్రియం శరీరం కాదు. అది అర్థం చేసుకోవాల్సింది. అందుకే ఇక్కడ వేటిని నిరసించాలి. యోగం ఉంది. కొంతమంది భక్తి వాటికంటే యోగా బెటరండి, తెలుసా మీకు? అదే నేను ఈ మధ్య సంధ్యావందనం మానేసి వద్దున యోగాభ్యాసానికి వెళ్తున్నాడు ఆయన. ఈ పూజా పునస్కారాలు వేస్ట్, యోగాకి వెళ్ళాం. యోగా ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ కదా, ఎందుకంటే అక్కడ వాడు చేస్తున్నాడు, పడమటి వాడు. అందుకప్ప అది ఇట్ ఈజ్ నాట్ సబ్స్టిట్యూట్ టు భక్తి, తెలుసుకోండి. ఇక్కడ యోగా చేస్తున్నాను కనుక, ఎక్సర్సైజ్ చేస్తున్నాను పూజ మానేశాను. ఎక్సర్సైజ్ చేసిన భోజనం మానలేదు వాడు.
యోగా చేస్తున్న భోజనం మానలేదు, వాడు మానేయడానికి అనువుగా దొరికింది పూజే. అంటే పూజకి ఆల్టర్నేటివ్ యోగా అనుకుంటున్నాం. యోగా నీకు మరింత చక్కగా పూజ చేసుకోవడానికి సహకరిస్తుందే తప్ప పూజ మానేయడానికి కాదు. తెలుసుకో, ఇక్కడ యోగం లేకపోయినా చేయవచ్చు, యోగం లేకుండా కూడా చేయగలిగే యోగం లేదు కనుక యోగం చేసుకుంటాడు. ఇక్కడ తెలుసుకుంది చాలా అవసరమైంది కనుక జ్ఞానములు సబ్జెక్టులు. ఇంత బ్రహ్మజ్ఞానం ఉపన్యాసం విన్నాం, బ్రహ్మం మీద ప్రీతి పెరగడం కోసం, తెలిసిందా? కానీ జ్ఞానం దేనికి? ప్రీతి పెంచడం కోసం. యోగం దేనికి? మరింత చక్కగా కుదురుగా సాధన చేయడానికి. మఠం వేద్దాం అనుకున్నానండి, కూర్చోలేపుతున్నానండి. కాసేపు ప్రాణాయామం చేసి ధ్యానం చేద్దాం అనుకున్నానండి, మనసు నిలవట్లేదండి, అందుకే యోగా చేయి. తెలిసింది కదా ఇక్కడ. ఇప్పుడు యోగం సహకారే తప్ప అది ప్రధానం కాదు. ఇప్పుడు అది అంగమైంది, అంగము, అవయవం. గౌణభక్తి, పూజలు పునస్కారాలు, ఇన్ని జపాలు అన్ని జపాలు, ఇవి అవసరమే, అంగమది. తెలిసింది కదా. ఇక్కడ పూర్ణభక్తి అంగము. ఆ కారణం చేసి సా ముఖ్య ఇతర అపేక్షిత్వాత్, ఇతరములు దీని సహాయంతో వెళుతున్నాయి కనుకనే దీన్ని ముఖ్యమని నేను చెప్తున్నాను అని చెప్పాడు. ప్రకరణాత్, తర్వాత సూత్రం ఇంతే. చూసారా, సింపుల్ సూత్రమే ఇంతే. ప్రకరణాత్, ప్రకరణం అంటే సందర్భం అన్నక్కడ కంటెస్ట్. ప్రకరణాత్ అంటే అర్థం ఏంటంటే దీని గురించి చెప్పేటువంటి కంటెస్ట్లు ఈ అర్థమే చెప్పారు, నేను చెప్పిన అర్థమే దీని గురించి చెప్పే కంటెస్ట్. అందుకే ప్రకరణం చూడాలి. అది శంకర భగవత్పాదుడు మండన మిశ్రుడితో వ్యాఖ్య చేసేటప్పుడు ఒక వేదాంత వాక్యాన్ని తీసుకుని అంటాడు, తత్వమసి అన్నప్పుడు బ్రహ్మము నువ్వై ఉన్నావు అని చెప్పేటప్పుడు, అయ్యా ఇలాంటి అదే నువ్వై ఉన్నావు అనుకో అని చెప్పే మాటలు చాలా ఉన్నాయి. మనో బ్రహ్మేతి వ్యజానాత్ను ఒక కర్మకాండలు, మనస్సే బ్రహ్మం అనుకో, అగ్నియే బ్రహ్మం అనుకో, అలాగే నువ్వే బ్రహ్మం అనుకో అన్నాడు. ఇది ఇక్కడ దాని అధిక్యత చెప్పడానికి చెప్పాడు, కానీ ఇది కాదు అంటాడు మండన మిశ్రుడు. అప్పుడు శంకరులు అంటారు, ప్రకరణానికి నువ్వు తేడా చేస్తున్నావు అన్నాడు. అది కర్మకాండ చెప్పేటప్పుడు సబ్జెక్టులో దాన్ని చెప్తున్నాడు, ఈ జ్ఞానకాండలో చెప్తున్నప్పుడు. కర్మకాండలో చెప్పేటప్పుడు భావం అక్కడ పెట్టుకుని చెయ్యాలి, అది కర్మకాండ సబ్జెక్టు, అక్కడికి అదే అర్థం నేను కాదన్నా. ఇది జ్ఞానకాండలో చెప్తున్నాడు, అది తెచ్చుకొని అంతిస్తావా అన్నాడు. అదే అనమాట ప్రకరణం అంటే. ఏ కంటెస్ట్లో మాట్లాడాడు తెలుసుకో, కంటెస్ట్, అది ప్రకరణాత్ అని చెప్తున్నాడు. ఈ రెండు తెలియాలంటే అసలు ఆ కంటెస్ట్ ఎక్కడుందో తెలియాలి కదా. తెలియాలంటే ఉపనిషత్తు తెలియాలి. ముందే చెప్పుకున్నాం కదా మీమాంస. అందుకు ఉపనిషత్ ప్రమాణాన్ని ఇక్కడ చక్కగా చూపిస్తున్నాడు. ఆ కంటెస్ట్ ఏమిటి అని వివరిస్తూ, ఆత్మై వేదం సర్వమితి ఛాందోగ్యోపనిషత్తులో మంత్రం ఉంది, అక్కడ కంటెస్ట్ ఇది. సవా ఏష ఏవం పశ్యన్ ఏవం మన్వాన ఏవం విజానన్ ఆత్మరతిరాత్మక్రీడ ఆత్మమిథున ఆత్మానంద సస్వరాడ్భవతి. నిజంగా ఇవన్నీ చదివి డౌట్ ఉంటే ఇది శాస్త్రం స్మరణకు వస్తుంది, ఏమీ తెలియదు కనుక బాధ లేదు. దీని భావం ఏంటంటే సర్వము బ్రహ్మమే, ఆత్మయే, అది వేదాంతం చెప్తుంది. సవాయేషం యమం పశ్యన్, దీన్నే చూస్తూ అంటే ఆ బ్రహ్మమునే చూస్తూ, మన్వాన దాన్నే మననం చేస్తూ, విజానన్ దాన్నే తెలుసుకుంటూ అంటే జ్ఞాన మార్గమే. ఆ ప్రకరణంలో ఏం చెప్పాడు, నేను చెప్పింది చెప్పాడు చూడు, ముఖ్యం. భక్తికి ఇది అంగమే తప్ప ఇది కాదని చెప్పాడు. కంటెస్టుడు మొత్తం వెళ్ళి చివరి వరకు వెళ్ళు. ఏమిటి వెళ్ళి తర్వాత వాక్యం ఏంటి? ఆత్మరతి, ఆత్మక్రీడ, ఆత్మమిథున ఆత్మానంద సస్వరాడ్భవతి అంటే ఏం చెప్పాడు అక్కడ? విజాన, దాని గురించే చూస్తూ అంటే బ్రహ్మమునే చూస్తూ, బ్రహ్మమునే వింటూ, అదేవిధంగా బ్రహ్మమునే భావిస్తూ తెలుసుకుంటూ, ఆత్మరతి, ఆత్మ యందు రతి పొందుతున్నాడు. రతి అంటే మళ్ళీ రతి క్రీడ అని పెట్టాడు, ఆత్మమిథున అన్నాడు. ఆ ఆత్మతో ఆడుకుంటున్నాడు, ఆత్మయందే ఆనందిస్తున్నాడు, ఆత్మతోనే మురిసిపోతున్నాడు. ఎవడు? బ్రహ్మముని అంతటా చూస్తూ, సర్వమున్నతని దివ్య కళామయ మంచు విష్ణునందుల్లము చేర్చి అంతటా బ్రహ్మముని చూస్తున్నవాడి స్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? నలినాక్షుడను నిదానము కంటినేనని ఉబ్బిగెంతులు వేయిచు నొక్క చోట, విష్ణుడింతెయ కాని వేరండు లేదని ఒత్తిలి నగుచుండు నొక్క చోట. ఎవరి గురించి వర్ణించారు? ప్రహ్లాదుడి గురించి. ఆత్మరిత ఆత్మక్రీడ అంటే ఇది అర్థం. బ్రహ్మము తప్ప మరొకట్లేదు. ఏది బ్రహ్మం? మీరు నేమను మతి భ్రమణముల భిన్నులై ప్రవర్తిల్లక. నువ్వు నేను కాదు, నీకు నాకు ఆత్మగా ఉన్నవాడు వాడే. అందరికీ హరియే ఆత్మ, హరియే ఆత్మ, హరియే ఆత్మ అయినప్పుడు ఆత్మ భిన్నముగా ఉంది కనుక హరియందే ఆనందిస్తాను అంటే ఆత్మయందు ఆనందిస్తున్నాను. ఆత్మయందు ఆనందించుట, పరమాత్మ యందు ఆనందించుట. ఆనందించుట అంటే కరుగుట, లీనమగుట, ఐక్యమగుట. అప్పుడేమైంది? ఆత్మయందు ఆనందించుట ఆత్మరతి, దాని యందే వినోదించుట ఆత్మక్రీడ, దానితో కలియుట ఆత్మమిథునం. ఎవడికి లభిస్తుంది? ఎవడి విషయాన్ని తెలుసుకుంటున్నాడో, ఎవడు బ్రహ్మముగా చూస్తున్నాడో వాడు అన్నావు కదా. ఎవరున్నారు? ఉపనిషత్తు ఉంది. ఏ ఉపనిషత్తు? ఛాందోగ్యోపనిషత్తు.
అన్నప్పుడు నీ మాటలోనే అదే కంటెస్ట్ ప్రకరణాత్ అంటే ఇది అర్థం. ఆ ప్రకరణంలో ఏం చెప్పాడు? ఈ జ్ఞానము తెలుసుకున్నవాడు ఆ నిరంతరం ఆత్మరతిలోనే ఉంటాడు. ఇవాళ మనం ప్రాణం లాంటి సూత్రంలోకి వచ్చామండి. ఇది పట్టుకునే నారదుడి భక్తి సూత్రాల్లో ఆత్మరత్య విరోధేనేతి శాండిల్య అని రాయడానికి కారణం ఇది. అక్కడ పెట్టడానికి కారణం ఇది. ఆత్మరతికి అవిరోధము కాదు భక్తి అంటే బ్రహ్మజ్ఞాని మాత్రమే ఆత్మయందు ఆనందిస్తాడు, అదే భక్తి. దానికి అది విరోధము కాదయ్యా అని ఆత్మరత్య విరోధేన ఇది శాండిల్య అని నారదుల వారు కూడా దీన్ని కోట్ చేశారు. శాండిల్యుడు చెప్పిన మాటని ఇక్కడ పెట్టాడు ఆయన ప్రాణం. సా ముఖ్య ఇతర అపేక్షితత్వాత్ ప్రకరణాత్ అని 2 సూత్రాలు కల్పించి చెప్పాం. కానీ ఆ ప్రకరణంలో ఏం చెప్పాడు చూడు, అది గ్రహించు. అయితే దర్శన ఫలమితి చే నతేన వ్యవధానాత్ తర్వాత సూత్రం కూడా నేను ఎందుకు చెప్పానంటే 3 ఒకే కంటెస్ట్లో చెప్తున్నాడు కనుక రేపటికి వాయిదా వేయలేదు నేను. దర్శన ఫలమితి చేత్ అంటే పశ్యన్ అనే మాట ఉంది కదా మధ్యలో, అంటే బ్రహ్మమునే చూచుతూ బ్రహ్మమునే మననం చేస్తూ బ్రహ్మమునే తెలుసుకుంటూ ఆత్మరతి అనుభవిస్తున్నాడు. ఇది వాక్యం యొక్క అర్థం అండి. ఇక్కడ అక్కడ బ్రహ్మమునే చూచుచు అన్నది నువ్వు జ్ఞానపరంగా చెప్పావు, కానీ వ్యవధానాత్ ఆ చూచుచు అనడానికి ఆత్మరతికి మధ్య అంత గ్యాప్ ఉంది చూడు. ఇక్కడ చూడటమే ఆనందం అనలేదు, చూచుచు విజానన్ మననము విజానన్ తెలుసుకోవడం అంటే నిధిధ్యాసనం వరకు చెప్పి అప్పుడు ఆత్మరతికి అన్నాడు. ఇది గ్యాప్ అంటే జ్ఞాని క్రమంగా దాన్నే చూస్తూ దాన్నే మననం చేస్తూ ఆత్మరతిని భవిస్తున్నాడు అని చెప్పినప్పుడు ప్రధానమైన ఆత్మరతి. ఆత్మ అంటే వాడు భగవంతుడు పరమాత్మ. ఆ పరమాత్మ ఎందు రతియే, అది ఎక్కడో ఒక తనలోనే ఆనందిస్తున్నాడు. పరమాత్మ ఎందు ఆనందించడం తన ఎందే కదా. ఇప్పుడు చెప్పు, జ్ఞానం వల్ల భక్తియా, భక్తి వల్ల జ్ఞానమా? ఎంత చర్చ చేశాడు ఇక్కడ. అది సా ముఖ్య ఇతర అపేక్షితత్వ దర్శన ఫలమితి చేన్ నతేన వ్యవధానాత్ అనే సూత్రానికి మనం అర్థం చెప్పుకున్నాం. దృష్టత్వాచ్చ లోకంలో కూడా కనబడుతుంది చూసుకో అన్నాడు ఇక్కడ. దృష్టత్వాచ్చ చిన్న సూత్రాలండి, దీన్ని బట్టి అంత సులభంగా అయిపోతారు మీకే తెలిసింది. ఇంకా 5 రోజులు ఉందా, అంతే కదండి మారిపల్లి వారు. అదే దీన్ని బట్టి 5 రోజుల్లో అయిపోతుంది. ఎప్పటికి ఇప్పుడు చాలా అయిపోయింది, టకటకటక వెళ్ళిపోతుంది. దృష్టత్వాచ్చ గొప్ప మాట అన్నాడు ఇక్కడ. దృష్టత్వాచ్చ లోకాలు కూడా కనబడుతుంది కదా అన్నాడు ఇక్కడ. అంటే ప్రీతి దేనివల్ల ఏర్పడుతుందండి? చూడడం వల్ల, తెలియడం వల్ల కదా ప్రీతి ఏర్పడుతుంది. లోకంలో కూడా ఒక వ్యక్తి ఒక వస్తువునందో ఒక వ్యక్తి అందో ప్రీతి పొందాడు అంటే ఆ వస్తువు గురించో వ్యక్తి గురించో తెలియడం చేత దాని యందు గొప్పది అనిపించడం చేత ప్రీతి పొందాడు. ఒక మనిషి యందు కూడా ఒక సుందరమైనటువంటి వ్యక్తి యందు అనురాగం కలిగింది. సుందరమైన వ్యక్తిని తెలిస్తేనే కదా కలిగింది అన్నాడు ఇక్కడ. లోకంలో కూడా సుందరమైన రమణీయమైనది అని తెలిసాక నీకు అనురాగం కలిగింది ఇక్కడ. ఆ రమణీయతను నువ్వు అనుభవిస్తున్నావు ఇక్కడ. ఆ తెలుసుకొనుట విజానన్ పశ్యన్ అది అర్థాన్ని వాడాడు ఇక్కడ. కనుక ఇది సుందరమైనది అని తెలుసుకుని దాని యందు చూసి తెలిసి ప్రేమ కలిగింది నీకు. కనుక ప్రేమించడానికి కారణం ఏంటండి? తా వలసినది రంభ తథ్యము సుమతి అన్నాడు ఇక్కడ. వాడు వలచే 2 ముందు చూచాడు కదా, ఇంత అందగత్త మరెక్కడా లేదు, సినిమా హీరోలు కూడా పనికిరాదంటే ఆ పైచ్యలు అలా అనిపిస్తుంది. ఏం చేస్తాం కానీ మరి చూడడం వల్లే కదా అలా అనిపించింది లోకంలో. కనుక శాస్త్రం ఉదాహరణ చెప్తే నీకు తల బెరువెక్కిపోతుందేమో. దుష్టత్వాచ్చ లోకంలో కూడా కనబడుతుంది కదా అన్నాడు. ఇంతే సూత్రం. అక్కడ ప్రకరణాత్, ఇక్కడ దుష్టత్వాచ్చ. అంత అందంగా చెప్పాడు. లోకంలో చూసిన అంతే కనబడుతుంది కదండి. ఒక వస్తువు చూసి ఆహా అనిపించి కదా దాని మీద ప్రీతి కలిగింది. మరి మా కృష్ణుడిని చూసి ఆ పరమాత్మని చూసి ఆ నిరంజనుడు నిర్వికల్పుడు శాశ్వతుడు సత్చిత్త ఆనంద స్వరూపుడు అని తెలిసాక ప్రీతి కలక్కలా ఉంటుంది. ప్రీతి కలిగితేనే అది కావాలనుకున్నావు, లేకపోతే కావాలనుకుంటావా? కావాలని అనుభవించాలనుకుంటున్నావు. అందుకే ఒక గోపిక ఉంటుందండి ఎంత గొప్పగా. ఏమనంటే అదిగో ఆ నల్లనివాడు, ఆ తేజస్సుతో ప్రకాశించేవాడు, ఆ చిన్ని నవ్వు నవ్వుతున్న పెదవుల వాడు, అన్నీ తెలిసి ఏమీ ఎరగనట్టుండేవాడు, అలవోకగా పర్వతాన్ని ఎత్తినవాడు, అటువైపు కాళీ పణిపణాల మీద నాట్యం చేసినవాడు, ఎల్లప్పుడూ మాపై కరుణ కురిపించేవాడు అయిన పరమాత్మని చూస్తూ ఉంటే చెవుల దాకా కళ్ళు వెళ్ళిపోతాయి. ఇక్కడ చెవులకి అంతు లేకుండా పోతుంది. ఇక్కడ మాట చెవులకు అంతు లేకుండా పోతుంది, కళ్ళుకు అంతు లేకుండా పోతుంది. ఇదే అంటుంది అక్కడ. కళ్ళుకు అంతు లేకుండా పోతుందంటే అర్థం చూస్తుంటే అదే చూడాలని వస్తుంది, చూపు పక్కకి తిప్పాలనిపించట్లేదు. అది చూపుకి అంతు లేకపోవడం. వింటుంటే ఆయన గురించే వినాలనిపిస్తుంది, అది చెవులకు అంతు లేకపోవడం. మాకెంత తెలిసి ఆయన గురించి ఏం తెలుసు అనుకున్నాం? 3 4 గుణాలు తెలుసు. ఇక్కడ 3 4 గొప్ప లక్షణాలు తెలిసినంత మాత్రమునే మాకు ఈ అవస్థ ఏర్పడితే ఆ కృష్ణుని గురించి పరిపూర్ణంగా తెలిస్తే మేమేమైపోతాం అంటారు. ఇక్కడ ఎంత అందమైన భావనలో కనబడుతుంది ఇక్కడ. అది
ఎందుకు? చూశారు కనుక, విన్నారు కనుక. పశ్యన్ విజానన్, దానివల్ల ఆత్మరతి, ఆత్మక్రీడ, ఆత్మవిధున అది ఏర్పడుతున్నది ఇక్కడ. అది భక్తి యొక్క విశేషమయ్యా. అందుకే పరమ ప్రేమమైనటువంటి స్థితి భక్తి దానికివి. అయితే నిన్న చెప్తూ వెళ్ళిపోయారే, ఒక పెద్ద ఆయన ఎవరో చెప్పారని, మిగిలిపోయింది కదా, నేను రేపటికి మిగిలిస్తా. ఎవరో ఒక ఆయన, మీరు పొరపాటు పడుతున్నారు, అది జ్ఞానము తక్కువ కాదు, భక్తి తక్కువ కాదు, సమన్వయించాడని. మీకు తెలుసో లేదు కానీ ఇప్పుడు చాలా సమన్వయం అయిపోయింది, జాగ్రత్తగా వినుంటే. కానీ పెద్ద ఆయన చెప్పేటప్పుడు కొంచెం శ్రద్ధ మనకి. ఆ పెద్ద ఆయనలు ఇద్దరున్నారు, మరొకటి కలిసింది వాళ్ళ. మరి ఇద్దరిని తెలుసుకోవడానికి రేపు సిద్ధమవుదాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే రాధే. జాగ్రత్త చీర జాగ్రత్త, దీపం దగ్గర. రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే కృష్ణ రాధే 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 కృష్ణ రాధే కృష్ణ రాధే రాధే శ్యాం రాధే శ్యాం రాధే శ్యాం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.